అదే ఫస్ట్ రోజు రామాయణం తీసుకుందాం. ఉమ్. ఆ రామాయణం గురించి ఫస్ట్ రోజు మాట్లాడేసిన తర్వాత మరుసటి రోజు బైబిల్ తీసుకుందాం. మరి మీరు నెక్స్ట్ బైబిల్కి రాకపోతే, మీరు రామాయణం ఒకటి మరి మాట్లాడేసి వెళ్ళిపోయి మీరు బైబిల్కి రాకపోతే ఏంటి? మీరు బైబిల్కి రాకపోతే ఏంటి? మేము రామాయణంలోకి వస్తాం. బైబిల్ గురించి మాట్లాడేసి మీరు మేము బైబిల్ కన్ఫామ్, గురించి మాట్లాడేసి మేము మాట్లాడితే కన్ఫామ్ గా ఉంటదండి. మేము ఎవరితో కూడా డిబేట్ ఇంతవరకు, మీరు కావాలంటే మా ఛానల్స్ లో మీరు డిబేట్లు చూడొచ్చు. నేను ప్రతి మాట్లాడినా అలాగే ఒక్కరితో ఉంటుంది. నీట్ గా మాట్లాడాము మేము. ఎవరిని కించపరిచి మాట్లాడలేదు, ఎవరిని తప్పుగా మాట్లాడలేదు. మా స్థానం అది అండి. కానీ ఏంటంటే క్రైస్తవులు నమ్మాలంటే విషయం ఏంటంటే చాలా మంది మ్యూట్ లో చేయడం, అన్మ్యూట్ చేయడము, తర్వాత బ్యాక్ స్టేజ్ లో పెట్టడము, అదొక వీక్నెస్ గా మేము చూసి మాకు ఒక రకమైనటువంటి ఇది వచ్చిందండి. కాబట్టి అలాంటి కాకోకుండా నేనేమంటానంటే, అలాగే చూసాం. మేము ఏంటండి? మాట్లాడుతుంటే మేము మాట్లాడుతుంటే మా మీద డిమాండ్ చేసి ఒక ముగ్గురు నలుగురు అరిచేయడం, లేదండి, మమ్మల్ని మేము ఒక గ్రూప్లో పెట్టేసి మేము ఇలా మేము మేము మ్యూట్ లో పెట్టామంటే మేము ఓడిపోయినట్లు లెక్క అనుకోండి. ఓకేనా? ఎవరినైనా మ్యూట్ లో అవన్నీ పెట్టామంటే ఓడిపోయినట్లు లెక్క. అవన్నీ ఎందుకు సార్? ఒకవేళ మీకు నమ్మకం ఉంటే సార్, రండి, లేదంటే మాట్లాడి కూరుకోండి. ఆ, ఫస్ట్ రామాయణం మీ మీ మాట్లాడదాం. వర్స్ నేను తర్వాత బైబిల్కి వస్తాం, మాట ఇస్తాను. సరే అండి, రెండు కలిపి మాట్లాడదాము. మీ వర్సెస్ చెప్పండి, రెండు కలిపి మాట్లాడదాం. ఓకే. మరి చెప్పండి. మీరు ఇచ్చిందే కదా ఆప్షన్, మీరు అందుకే ఎన్నుకోండి. అండి నేను రెండు ఆప్షన్స్ ఇచ్చాను కదా. నేను ఫస్ట్ రెండు ఆప్షన్స్ లో ఇలా ఆప్షన్లో చెప్పాను. ఫస్ట్ ఆప్షన్ ఎన్నుకున్నాను నేను. ఫస్ట్ ఆప్షన్ ఎంచుకున్నారంటే కనుక అయితే బైబిల్ గురించి ముందు మాట్లాడదాం, తర్వాత రామాయణం అలా గురించి అలా మాట్లాడదామండి. రామాయణం వల్ల కదా మీరు వస్తా. ఇప్పుడు మేము రామాయణం గురించి మాట్లాడేస్తున్నామనే కదా మీరు వస్తా. రామాయణం అవునండి. మాట్లాడదాం ఫస్ట్, తర్వాత బైబిల్ రామాయణ మాట్లాడదాం అన్నాడు. మీరు అయ్యో, ఎందుకంత మీరు బాధ? మీరు మీరు రామాయణం మాట్లాడారంటే నెక్స్ట్ బైబిల్ మీద రాలేరండి. ఎందుకంటే బైబిల్ కథ ఖచ్చితంగా మీకు వస్తాం. తెలుసు, మీ మనసాక్షి తెలుసు అని నాకు ఆలోచన. మీ అర్థం మనసాక్షి చేసుకోండి. తెలుసా? రామాయణం అసలు ఏంటనేది మీ మనసాక్షి కూడా తెలుసా? అయితే ఓ మాకు పని తెలుసా? చేద్దామండి, ఇద్దరం కలిపి మాట్లాడదామండి, రెండు కలిపి మాట్లాడదాం రండి. మరి అయితే ఏం చేయమంటారు మరి చెప్పండి మీరు? ఇంకెందుకు సార్ ఈ పాయింట్లు? రెండు కలిపి మాట్లాడాలని మొన్న అనుకున్న తర్వాత మళ్ళీ మీరు మొదటికి వచ్చి మళ్ళీ ఏంటి సార్ సోది? సార్, మా వర్షన్ మేము మాట్లాడుతున్నప్పుడు సోదిగిది అలాంటి మాటలు మాట్లాడకూడదు సార్. మీరు మరి మరి ఇలా మరి మరి మీరు పెద్దలుగా మరి ఉండి సంతోష్ మీ గారితో మేమంతా అవమానాన్ని, మాట్లాడుకున్న సార్ తర్వాత మీ చూడండి వ్యక్తిత్వాన్ని మీరే తగ్గించబడుతున్నారు. అర్థం చేసుకోండి. నేను అడుగుతుంది ఏంటి? మీ నేను వ్యక్తిత్వాన్ని రెండు ఆప్షన్స్ ఇచ్చా. తగ్గించుకోలేదా? మీరు మీరు ఏంటి ప్లాను? మీ ప్లాన్ ఏంటి? సరే, రామాయణం మీద మీరు బైబిల్ మీద మాట్లాడేసి వెళ్ళిపోదామని మీరు నన్ను మాట్లాడనిస్తారా, మాట్లాడనివ్వరా? అసలు నాకు అర్థం కాదు. మాట్లాడండి. ఒకసారి వినండి, నేను చెప్పేది వినండి. ఇప్పుడు మీ వ్యక్తిత్వాన్ని మీరు ఇలా కించపరుచుకుంటున్నారంటే మీ ఇష్టం అండి, నేనే కాదన్ను. కానీ ఏమంటున్నా, నేను రెండు ఆప్షన్స్ ఇచ్చా. మీరు రెండు రకాలుగా మాట్లాడతారా, ఫస్ట్ ఆప్షన్ తీసుకుంటారా అన్నా. మీరు ఫస్ట్ ఆప్షన్ నేను ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేసినప్పుడు మీరు ఏం చేయాలి? అలా కాదండి, ఇలా చేద్దాము అని చెప్పండి, అది వేరు. అంతేగాని మళ్ళీ మీరు ఏదో మీరు సొత్తి సోది అన్నారంటే, సుత్తి సోదితో ఎందుకండి మనకు అంత అవసరము? అయిపోయిందండి మీది. చెప్పండి. చెప్పండి. ఇప్పుడు ఏంటి? రామాయణం గురించి మొదటి రోజు మాట్లాడదాం, బైబిల్ గురించి రెండో రోజు మాట్లాడదాం. నేను రెడీ, మాట్లాడుతున్నాను. మీరు మీకు ఇంకా అది నమ్మకం ఎట్లా ఉంటే అవి ఎలా మీరు అది సబబుగా చేయలేరని నాకు తెలుసు, కానీ వదిలేయండి, దాంతో పని లేదు. ఇప్పుడు రెండు కలిపి మాట్లాడదామా? ఓకే, రెండు కలిపి మాట్లాడదాం. రెండు కలిపి సంతోష్ అన్నని మీరు అనుకుంటే మీరు కదిపారు. మీరు కదిపారు, నేను కాదు. ఆ గొడవ ఎత్తింది నేను మీరు. తగ్గిపోవడం కాదండి, నేను ఆప్షన్స్ రెండు చెప్పానండి, రెండు పెట్టానండి. రెండు ఆప్షన్స్ మీరు ఎందుకు అసలు ఫస్ట్ సార్? మేము ఆప్షన్ ఆల్రెడీ సెట్ అయిపోయిన తర్వాత, మేము ఒక విషయాన్ని సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు వచ్చి రెండు ఆప్షన్లు మీరు పట్టుకుని వచ్చారంటే అర్థం ఏంటి? మీ ప్లాన్ ఏంటి? అంటే ఎందుకు అంటే నేను ఒక మాట చెప్తానండి. బైబిల్లో ఇంతవరకు అయితే ఉంది, మా ఛానల్లో చాలా మంది పాస్టర్స్ ఎంతో మంది వచ్చేవాళ్ళు, ఎంతో మంది పోతున్నారు. వాళ్ళందరూ వచ్చి రామాయణం గురించి మాట్లాడేసి మళ్ళీ బైబిల్ గురించి వచ్చే టైంకి వాళ్ళు రావట్లేదు. ఎందుకు రావట్లేదు అంటే వాళ్ళకి అంత లేదు. అలాంటి పరిస్థితి మీకు కూడా ఉందేమో అని మాకు ఒక చిన్న అనుమానం ఉంది. అందుకు అలా కాదండి, మీరు ఓ పని చేద్దాం, ముందు బైబిల్ మీరు చేద్దాం, తర్వాత ఎవరి గురించో రామాయణం మాకు చేద్దాం అన్నది. చెప్పొద్దు అంత సార్. తప్పేముంది? మీరు ఎవరి గురించో మాకు చెప్పొద్దు సార్. మాతో సరే, మాట్లాడిన తర్వాత ఎవరి గురించో కాదండి, మీ క్రైస్తవులే అండి. క్రైస్తవ అంటే ఊళ్ళో వాళ్ళకు అవును ఉన్నటువంటి సార్. జ్ఞానం, హిందువులు అందరూ మీకున్నటువంటి జ్ఞానం ఒకటే వాళ్ళకి ఒకటే లేదని ఒప్పుకుంటున్నారా? అయితే చెప్పండి. అంటే మీ అయితే జ్ఞానం హిందువులు వాళ్ళకి అందరూ లేదని చెప్పండి. అంటే మీకున్న జ్ఞానం హిందువులందరికీ వాళ్ళకి లేదని చెప్పండి, హిందువులందరూ ఒకటేనా? రామాయణమే తీసుకుందాం. కాదండి, హిందువులందరూ రామాయణమే ఒకటేనా? ఫస్ట్ తీసుకుందాము. నేను చెప్పేది వినండి, రామాయణమే ఫస్ట్ తీసుకుందాము. మీకున్నటువంటి జ్ఞానము వాళ్ళకి లేదని చెప్పండి, తీసుకుందాం. ఓకే, అలానే చేద్దాం. ఒకవేళ మీరు కొంతమందికి ఉండొచ్చు, స్టేట్మెంట్ ఇవ్వండి సార్, ఉండకపోవచ్చు. మొన్న అలాగా స్టేట్మెంట్ ఇవ్వండి. అందరూ ఒకటి కాదు కదండి, మీరే అందరూ ఒకటి కాదు మాట్లాడతారా? కదా. మాట్లాడండి సార్. మీరు మీరే చెప్తోంది మాట్లాడతారా? సార్, అలా మాట్లాడండి. అలా మాట్లాడుతున్నారు మీరు.
మొన్న ఓ మనిషిని, ప్రవీణ్ అనే మనిషిని, రా హిందూ గ్రంథాల మీద మాట్లాడుకుందాం అంటే, నాకు తెలదు, మా పండితులు మాట్లాడతారు అన్నాడు. మీరేమో మేము మాట్లాడతామండి, మేము వస్తామండి అంటున్నారు. ఇద్దరికి తేడా ఉందా లేదా? అలాగే క్రైస్తవుల్లో కూడా తేడాలు ఉంటాయి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలీదు. అయితే మరి రామాయణంలో ఎందుకు రాలేదండి? నేను కావాలంటే నీకు షేర్ చేస్తానండి మా ఛానల్లో అవునండి. జరిగినటువంటి లైవ్ ని. ఒకసారి చూడండి వాళ్ళు ఎందుకు రాలేకపోయారు. మళ్ళీ ఎందుకు మీరు లైవ్ రాలేదండి? పెట్టి మరి వాళ్ళని మాట్లాడాల్సి అడగండి సార్, వచ్చింది. మమ్మల్ని అడుగుతారేంటి సార్? ఏంటి సార్ అందుకే మీరు? సార్ అందుకే కరెంట్ సార్ నేను బైబిల్ అంటోంది గురించి మాట్లాడడానికి అందరూ ఫోన్ చేశారా? లేకపోతే సార్ ఎవరెవరి గురించి ఏం వాళ్ళ చేశారు చెప్పడానికి ఫోన్ చేశారా? ఇప్పుడు వాళ్ళకంటే కూడా మీరు గొప్ప జ్ఞానులు అనుకున్నారు అంటే గొప్ప వాళ్ళు వేస్ట్ జ్ఞానులని క్యాండిడేట్ అండి, మేము వదిలేయండి అనుకోవట్లేదు అని కానీ, చెప్పండి. స్టేట్మెంట్ మేము ఇవ్వండి. గొప్ప ఓకే జ్ఞానులని మేము అనుకోవట్లేదు కానీ, మేము ఫేస్ మరి కదా. చేయగలం, నిలబడగలం అనే మరి నమ్మకం ఇప్పుడు మాకుంది. ఇప్పుడు ఫర్దర్ స్టెప్ ఏం చేద్దాం చెప్పండి సార్. ఎందుకు ఊరికినే ఇదంతా మీరు అన్నారు కదా ఇంతకు సోదని, ఇప్పుడు ఆ, నేను అనాల్సి వస్తుంది. ఈ సోదంతా ఎందుకు మీరు చెప్పండి సార్. అది ఏం మొదలెట్టిందే మీరు. చేయమంటారు చెప్పండి. ఏం చేయమంటారు చెప్పండి. ఫర్దర్ స్టెప్ ఏం చేయమంటారు. సంతోష్ గారు ఏమో రామాయణము వారు రామాయణం వర్సెస్ వర్సెస్ బైబిల్. బైబిల్. ఓకే అండి. దీంట్లో రెండు రోజులు మీరు రెండు రోజులు రామాయణం దాటి బయటికి వెళ్ళకూడదు, మేము బైబిల్ దాటి బయటికి వెళ్ళాం. ఓకే. రామాయణం గారు బయటకు వెళ్ళడం అంటే, రాముడు పూర్వజన్మ అనేవి కొన్ని ఉన్నాయి ఉమ్, రామాయణంలోనే. రాముడు ఉమ్, పూర్వజన్మ అంటే విష్ణుమూర్తిగా ఏమేం చేశాడు, ఏమేం చేస్తే జన్మ వచ్చింది, తర్వాత జన్మలో అయి- ఏం జరుగుతుంది అనేది ముందు వచ్చింది. ఆ కాన్సెప్ట్ రామాయణంలో లేకుండా దానికి అటాచ్ ఉన్న రెఫరెన్స్లు వేరే విష్ణు పురాణంలో అలా ఉన్నాయి. మరి ఆ రెఫరెన్స్లు చూపించాలి కదా, పూర్వజన్మలో ఈయనకి ఇలా జరిగింది కాబట్టి ఇప్పుడు ఇలా జరుగుతుంది అంటే రాముడి గురించి చెప్పాలి కదా, పూర్వజన్మ గురించి. అయితే ఒక పని చేద్దాం సార్. ఓకే, మీరు పాయింట్ బాగా మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. ఒక మాట చెప్తాను. అయితే మేము కూడా తాల్మూడ్ గ్రంథం కానీ లేదంటే మేరీ గాస్పెల్స్ కానీ మరి సార్ 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 నేను చెప్పేది వినండి. అవి కూడా బైబిల్కి అనుసంధానం, బైబిల్లో తీసేసినవే కదా సార్ అవన్నీ. ఇప్పుడు మీ ఎగ్జాంపుల్ గా నేను చెప్తాను సార్. కాదు సార్, యుద్ధ గ్రంథం ఎక్కడుందండి? తర్వాత ఏసార్ గ్రంథం ఎక్కడుందండి? మళ్ళీ బైబిల్లో ఉందిగా. మరి దాన్ని తీసేసారు. మరి బైబిల్లో ఉన్నదాన్నే దాంట్లో లేదు అక్కడ ఆ గ్రంథంలో. అవి కూడా మేము కోడ్ చేయాలి కదా. మీరు దీన్ని తీసుకున్నారంటే మేము కూడా అవి చేసుకోకుంటే ఎలా చెప్పండి. అంటే మీరైతే మాత్రం ఆ బ్రహ్మవేవర్త పురాణము, శివపురాణం తీసుకుంటారు. మేమైతే మాత్రం మే మరియా గాస్పెల్స్ కానీ లేదా ఫిలిప్ గాస్పెల్స్ కానీ అవన్నీ తీసుకోకూడదంటారు. మీరు సంతోష్ మేము గారితో ఖురాన్ కూడా మాట్లాడే వచ్చారా? తీసుకోవాల్సి ఉంటుందండి. ఖురాన్ కూడా తీసుకోవాల్సి ఉంటుందండి. మేము ఖురాన్లో అసలు యేసు దేవుడు కాదని ఉంటుందండి. మరి అది కూడా తీసుకోమంటారా అయితే? ఎందుకంటే బైబిల్ రెండు ఒక దగ్గర నుంచి వచ్చినవే కదండి. మీరు అలా మాట్లాడితే కాదు కదా సార్. నేనేమంటున్నా, రామాయణంలో రాముడు వ్యక్తిత్వ విలువలు ఎవరిని తెలుసుకొని మనము ఒక మనిషి సాధారణమైన వ్యక్తి బతకాలి అనే దాని మీద ఒక సబ్జెక్ట్ పెడదాం సార్ అంటున్నాం. మీరు వెంటనే మీరు వెళ్ళి అక్కడ మీరు దాన్ని అయితే తీసుకుంటారు కానీ దీన్ని తీసుకోరా ఏంటి? తప్పు కదా సార్. రెండింటికి సమన్వయం అనేది ఒకటి ఉంటది. ఆ న్యాయం బట్టి మీరు మాట్లాడండి తీసుకోవాలంటే. మాట్లాడినామండి సార్. ఏంటి సార్ అలాగా? ఒకసారి మాట్లాడినామండి సార్ ఫోన్ చేసి. మాట్లాడండి. మీరు ఖురాన్లోకి వెళ్తారంటే ఖురాను క్రైస్తవ్యానికి సంబంధించింది కదా, అది వేరే మతం. తాల్ముడ్కి వెళ్తారంటే తాల్ముడ్ వేరే మతానికి సంబంధించింది. మేము హిందూ మతం దాటి బయటకు వెళ్తామంటలేదు. మేము హిందూ మతం దాటి ఉన్న గ్రంథాలు తీసుకుంటాం అంటలేదు. మీ హిందూ మతంలో మీకు ప్రామాణికంగా ఉన్న గ్రంథాల్లో అది కూడా రామునికి అటాచ్మెంట్ అంటే రాముడి జీవితాన్ని తెలిపేవి మాత్రం ఆ ఒక్క రిఫరెన్స్ మాత్రం తీసుకుంటామని అడుగుతున్నాం. దానికి సరే అండి. మీరు ఎక్కడికి సరే వెళ్ళిపోయారంటే అండి. ఖురాన్ సరే అండి. దగ్గరికి, ఓ పని తాల్ముడ్ దగ్గరికి చేద్దామండి. ఓ వెళ్ళిపోయారంటే పని చేద్దామండి. మీ మేము కూడా బలహీనత ఏంటి, మీరు ఎంత భయపడుతున్నారు అనేది అర్థమవుతుంది ఈ విషయంలో. కాదండి. మీరు మేము ఇంకోటి భయపడ్డం ఒకసారి కాదు. ఆగండి, నేను అవ్వలేదు, మీది అయ్యేదాకా నేను ఆగాను. నేను చెప్పండి మాట్లాడేవాళ్ళప్పుడు మధ్యలో వచ్చేస్తున్నారంటే మీకు ఎంత చెప్పండి చెప్పండి తొందరపడి మీరు డిబేట్ చేయగలరో లేదో చెప్పండి ఇక్కడ సార్. అర్థమైపోయింది. చెప్పండి సంతోష్ కుమార్ మాట్లాడండి. గారితో మాట్లాడి నా దగ్గరకు వచ్చారా? సంతోష్ కుమార్ గారితో మాట్లాడకుండా నా దగ్గరకు ఫోన్ చేశారా మీరు? అయిపోయిందా? నేను మాట్లాడచ్చా? ఇంకా మీరు ఏమైనా సంతోష్ చెప్పదలుచుకున్నారా? ఒక్క మాట చెప్పండి నాకు. సంతోష్ కుమార్ చెప్పండి. గారితో మాట్లాడే నాకు ఫోన్ చేశారా, మాట్లాడకుండా ఫోన్ చేశారా? ఓకే అండి, నేను సంతోష్ అన్నతో మాట్లాడాను ఆల్రెడీ. సంతోష్ అన్న లైన్ లోనే మరి ఉన్నారు. నేను చెప్పే సేమ్ సేమ్ ఇదే సార్ ఇదే 2 గంటలు చర్చించుకొని సేమ్ మీతో ఇప్పుడు మాట్లాడేదే ఇదే అంశం, ఇదే పాయింట్ 2 సార్ గంటలు చర్చించుకొని ఒక నిర్ణయానికి మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ మీరు రాముడికి సీత ఏమవుతుందని మొదలెట్టారంటే అర్థం ఏంటి దానికి? మళ్ళీ ఒక 2 గంటలు మనం ఫోన్లో మాట్లాడుకోవాలా ఏంటి? ముందు ఆయన దగ్గర ఏమేమి మాట్లాడుకున్నారు మీరు ఎక్కడ సెట్ అయ్యారో అని ఆయన అడిగిన తర్వాత అప్పుడు నా దగ్గరికి వచ్చి ఫోన్ చేయాలి మీరు. ఓకే ఏవైతే అక్కడ మేము ఒప్పేసుకున్నామో ఆ వాటిని పక్కన పెట్టి మీకు ఎక్స్ట్రా ఏమైనా కావాలంటే అడగాలి తప్ప ఫోన్ చేసి సార్ ఒక మాట చెప్తాను సార్. నేను సంతోష్ అన్న మాట్లాడేసుకున్నాయే మళ్ళీ నేను మొదలెడతారు మీరు. నేను చెప్పేది వినండి సార్. నేను చెప్పేది పూర్తి వినండి సార్.
ఇప్పుడు నేను కొత్తగా చెప్పాల్సిన అవసరం ఏం లేదు. ఏదో మేరీ యేసుకి ఏమవుతుంది అన్నట్టు ఉంటది. అలా వద్దు కానీ నేను ఏమంటానంటే జస్ట్ ఇప్పుడు మేము ఏం చేస్తామంటే మీరు ఏమంటున్నారు, బైబిల్ వేరే మతం గురించి మాట్లాడుతున్నారు కాబట్టి బైబిల్లో ఉన్న మతానికి సంబంధించే మేరీ గాస్పెల్స్ ఉన్నాయి, తర్వాత ఫిలిప్ గాస్పెల్స్ ఉన్నాయి, అవి కూడా తీసుకోవచ్చు కదా మేము. మాకు అప్రామాణిక గ్రంథాలు అవి, సార్ క్రిస్టియానిటీకి సంబంధం ఎలా లేదు. అంటారు మాకు మేరీ ప్రామాణిక గ్రంథాలు గాస్పెల్స్ 66. సార్ మేరీ రాసిందే ఎవరు రాశారండి? మేరీ గాస్పెల్స్ మాకు అంటే ఏంటి 66 చెప్పండి. పుస్తకాలు. అంటే మేరీ చెప్పేదేనండి, కొట్టి పారేస్తున్నారు అంటారా చెప్పండి సార్. నేను ఇంతవరకు మీరు మాట్లాడినప్పుడు నేను సైలెంట్ గా ఉన్నాను. నేను చెప్పేది వినండి ఒక్కసారి. ఇప్పుడు మీరు మేరీ చెప్పేయండి, గాస్పెల్స్ అనేది చేసిన మేరీ తర్వాత అప్పుడు ఆ, నాకు ఇవ్వండి. సరే అండి. మేరీ గాస్పెల్స్ అనేది మేరీ రాసిందా లేదా పక్కన వాళ్ళు రాసిందా అది కూడా తెలియజేయండి. తర్వాత ఫిలిప్స్ గాస్పెల్స్ అనేది ఫిలిప్ శిష్యుడు, పక్కన ఉన్నటువంటి శిష్యుడు రాశాడా లేదా, అవి ఎందుకు తీసేశారు? ఇప్పుడు 183 పుస్తకాలు కాస్త 66 పుస్తకాలు కుదించబడింది. దాంట్లో తప్పిపోయిన పుస్తకాలు మీరు తీసేసినటువంటి పుస్తకాలు కొన్ని ఉన్నాయి. దాన్ని కూడా మేము కోట్ చేస్తాం. ఎందుకు అంటే అందులో కొన్ని ప్రామాణికంగా జరగవలసినవి ఎన్నో ఉన్నాయి కార్యాలు. ఆ కార్యాలని మీరు వదిలేసేసి మీకు నచ్చింది తీసుకొచ్చుకొని మేము మాట్లాడతామంటే ఎలా? మీరు రాముని గురించి మాట్లాడతారంటే మాకు ఆ గ్రంథాలతో పని లేదు. మేము ఫిలిప్ గాస్పెల్స్కి వెళ్ళము, మేరీ గాస్పెల్స్కి వెళ్ళము. మేము దాంతో పని లేదు మాకి. మీరు ఒక మనిషి, ఒక సాధారణ పౌరుడు ఎలా చెప్పండి బతకాలి, సార్. ఎవరిని మీరు తీసుకొని బతకాలి అనేది ఎక్కువసేపు అయితే అవుతుంది, నాకు చూడండి, డిబేట్ అర్థమైంది. చేద్దాం. మీ పాయింట్ అర్థమైంది సార్, మీ పాయింట్ అర్థమైంది. మరి ఎక్కువసేపు మాట్లాడుకోవద్దు. మీ పాయింట్ నాకు అర్థమైంది. మీరు తెచ్చుకోండి, ఆ మేరీ గాస్పల్స్, ఫిలిప్ గాస్పల్స్, తోమా గాస్పల్స్ తెచ్చుకోండి. మీకు ఎన్ని మీరైతే రామాయణాలు రాలేరు. ఉన్నాయో అన్ని రామాయణాలు మేము తెస్తాం. అయితే మీరు రాలేరు మొత్తం అంటారు అయితే. రామాయణాలన్నీ మేము తెస్తాం. రైట్ రైట్ అండి, ఓకే రండి. మీరు ఏదైనా తీసుకొని రండి. వాల్మీకి ఎప్పుడు పెడదాం రామాయణం, డిబేట్? ఆదివారం. మిగతా రామాయణాలు అన్ని రామాయణాలు తెస్తాం, మీరు తెచ్చేసుకోండి. రైట్ అండి. మేమేమంటే ఒకటి, మాకు ఏదైతే వాల్మీకి రచించినటువంటి, గోరఖ్పూర్ వారి రచించినటువంటి రామాయణాన్ని తీసుకొని మీరు శివపురాణం కావచ్చు, ఆ తర్వాత ఆ, బ్రహ్మవైవర్త పురాణం కావచ్చు, ఇవి తీసుకోండి. ఓకే, మేము మాట్లాడతాం. ఓకేనా? కానీ ఇంకోటి ఏదంటే మేము ఈ గాస్పెల్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. అది కూడా మీరు ఓకే అంటే చూడండి. లేదా మానవుడు ఎలా బతకాలి, ఎవరిని నమ్ముకుంటే మానవుడు ఎలా బతకగలుగుతాడు అనేది తీసుకుంటారంటే ఇవన్నీ పక్కన పెట్టేసి రాముడు జననం ఎక్కడి నుంచి జరిగిందో అక్కడి నుంచి రాముడి గురించి మాట్లాడదాం. యేసు జననం ఎక్కడ జరిగిందో యేసు జననం గురించి అక్కడ మాట్లాడతాం. ఇది ఎలా చేస్తారో మీరు ఆలోచించుకోండి, మీకు ఇష్టం. చెప్పండి. సరే సార్, ఒకసారి ఆగండి. ఇప్పుడు సంతోష్ కుమార్ గారు మేము మాట్లాడేసుకున్న తర్వాత మళ్ళీ మీరు వచ్చి అదే నిర్ణయం, అదే మళ్ళీ చర్చ మీరు పెట్టారంటే సంతోష్ కుమార్ గారికి ఏమి తెలదో, అతను సరే అలాగే ఒప్పేసుకుంటాడో. క్రాంతి గారు, నేను మేధావిని, మధ్యలో రావద్దు మీరు. నేను ఆగాను. క్రాంతి గారు, సంతోష్ కుమార్ అది మీరు అలా గారు మాట్లాడొద్దు. అలా ఆగండి. మాట్లాడడం మీ స్వభావం, అది మరి అలా మీరు మాట్లాడకూడదండి. ఆయనన్నా మనిషి మమ్మల్ని ఆఫ్ చేయాలి. కాన్ఫరెన్స్ లో ఉండి కూడా ఆయనన్నా మేము ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం, ఏమేమి తీసుకోవాలో మేము అనేసుకున్నాం అని ఆయనన్నా మిమ్మల్ని ఆఫ్ చేయాలి. కానీ ఆయన వెనకాల ఉండి మీ చేత మాట్లాడేస్తున్నారంటే నేను చేత కాక ఒప్పేసుకున్నాను, నువ్వు కొంచెం అవన్నీ గెలుకు అని చెప్పేసి మిమ్మల్ని పంపించారు ఎదరికి. అంత చేతకంతనం అవసరం లేదు. మీరు మీరు డిబేట్ రావడానికి మీకు సార్, మీరు డెబిట్ రావడానికి సిద్ధం లేక అలా కాదండి. నేను ఇప్పుడు కాదండి, నాకు అర్థం కాదు. ఇప్పుడు నేను మాట్లాడుతుంది నేను చెప్పేదేనండి. మీరు డిబేట్ రావడానికి చెప్పాడు ఆయన. నేను అవునండి, ఎవరు వస్తారనేది మీకు చెప్తానంటే రేపు మధ్యాహ్నం ఫోన్ చేసి అని చెప్పాడు ఆయన. నేను మధ్యాహ్నం నాకు ఫోన్ చేసి అలాంటిది మిమ్మల్ని ఎదరకు తోసి ఇంకా ఏ గ్రంథాలు తేవాలని మళ్ళీ మొదలెట్టించేదంటే అర్థం ఏంటి? మీరు మీ లెక్క అర్థమవుతుందా? మీకన్నా అర్థమవుతుందా? నేను మాట్లాడే మీకు అసలు నేను మాట్లాడే పాయింట్ మీరు కనీసం ఎట్లుందంటే మేరీ కాదండి, అట్లా కాదు. యేసుకు మేరీ ఏమైతుంది అన్నట్లుంది మీరు చెప్పేది కూడా. అలా కాదు. మీరు అంతా ఇని బైబిల్ అంతా చదివి బైబిల్ అంతా ఇని మీరు చెప్తోంది. లైవ్ చేసిన తర్వాత కూడా మీరు ఏమంటున్నారు? 2 గంటల సేపు లైవ్ చేసిన తర్వాత ఏమంటున్నారు మీరు? రామాయణం రాముడి సీత ఏమవుతుందని మళ్ళీ మొదటికి వచ్చేసారు. ఆయన వెనకాలే ఉన్నారు కదా బాబు. మీరు వెళ్తున్నారండి, మీరు వెళ్తున్నారు అలా. నేను చెప్పేది వినండి సార్. మీరు నాకు ఒకసారి మాట్లాడించే అవకాశం ఇస్తే నేను ఇక్కడ తెలుగులోనే మాట్లాడుతున్నా. ఆల్రెడీ మాట్లాడేసుకున్నాం సార్ ఈ అంశం మాట్లాడేసుకున్నారని మీరు అంటున్నారు. కాదనిలేదు సార్. ఇప్పుడు మన సంతోషాన్ని ఏమంటారు? సంతోషాన్ని పెట్టావు లేదంటే ఇంకా చెప్పమనండి.
సార్ మేము దానికి కూడా మరి సిద్ధపడతాం, అట్లా ఇంకెప్పుడు ఇబ్బంది ఏం లేదు మా కాడ. కాకపోతే ఏంటంటే మేము కూడా కొన్ని మరి తీసుకోవాల్సి ఇంకెందుకు సార్ ఉంటాయి. మరి అంటే ఇంకెందుకు సార్ అలా కాదు, ఊరికే గొడవ మేము పెట్టుకుంటున్నారు? కొన్ని సార్ మేము కొన్ని తీసుకుంటాము, మేము కూడా తీసుకుంటాం సార్. మేరీ గ్రాస్పెల్ తీసుకుంటాము తెచ్చుకోండి. అంటున్నా. మీరు 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 తెచ్చుకోండి అని మా చెప్పండి. మీరు ప్రామాణికమైన అసలు గ్రంథాలని, మేరీ గ్రాస్పెల్ అంటే మా ఎందుకు వణుకుతున్నారు క్రైస్తవ్యాన్ని మేము చెప్పండి సార్. అంగీకరించని మీరు మేము అసలు ముట్టుకోని గ్రంథాలు మేరీ మీరు గ్రాస్పెల్ తెచ్చుకుంటానంటే సార్ వాల్మీకి ఫిలిప్ రామాయణం తెస్తాం, ఇంకో రామాయణం తెస్తాం, సార్ ఇంకో రామాయణం తెస్తాం, 50 రకాల రామాయణాలు ఉన్నాయి, అన్ని తెస్తాం. అసలు ఫిలిప్ గ్రాస్పెల్స్, మేరీ గ్రాస్పెల్స్ అంటే ఎందుకు మీరు మీకు ఎందుకు వణుకుడుతుంది చెప్పండి సార్. ప్రామాణికం ఎందుకు కాదండి. వణుకుడుతుంది? అవి అవి ఎవరు అంటే మేరీ రాశారంటే రాయలేదు, మేరీ రాయలేదు జరగలేదు. అని చెప్పండి. మేరీ రాయలేదు అని నిర్ధారణ చెప్పండి. జరగలేదు. మేరీ రాయలేదు. నిర్ధారణ జరగలేదు. అది కొన్ని అందులో కొన్నిటిని మొదటి మేరీ శతాబ్ద కాలంలో రాసిన ఆధారాలు కూడా దొరకలేదు. అంటే అంటే మేరీ ఎందుకు తరంగాని వ్యక్తి అని మీరు ఒప్పుకుంటారు అయితే. ఓకే, మేరీ అలా చెప్పండి. రాసిందని ఆధారాలు దొరకలేదు అంటే అర్థం కావట్లేదా మీకు? మేరీయే రాయకుండా మేరీని ఎలా మీరు విమర్శిస్తారు? రాయలేదని మీరు ఎలా డిసైడ్ చేస్తారు, నిరూపించగలుగుతారా? దీని మీద ఆధారాలు డిబేట్ దొరకలేదు పెట్టుకుందామా అంటున్నాను. చెప్పండి. పలానా వ్యక్తి లూకా సువార్త సార్ లూకా రాశాడు, ఆధారాలు ఆధారాలు ఉన్నాయి. ఆధారాలు మత్తయి సువార్త దొరికి మత్తయి రాశాడు. సార్ ఈ దీని మీద డిబేట్ 4 పెట్టుకుందామా? ఇవన్నీ పక్కన పలానా పెడదాం సార్. టైంలో పలానా ఇదిగో రామాయణము 60 నుంచి 64 బైబిల్ పక్కన మధ్యలో, పెడదాం 60 సార్. నుంచి 64 మధ్యలో ఇదిగో సరే ఈ గ్రంథం మేరీ రాయబడింది, ఈ రాయలేదని గ్రంథం సార్ రాయబడింది, ఈ గ్రంథం మేరీ రాయబడింది అని ఉంది. రాసింది, కానీ మేరీ ఈ రాయబడిన ఫిలిప్పు సువార్త కానీ, గ్రాస్పెల్ అని తోమా సువార్త చెప్తానండి. కానీ నేను 2వ శతాబ్ద నిరూపిస్తానండి. కాలంలో 3వ శతాబ్ద కాలంలో ఆ, బయటకు వచ్చినాయి. నేను నిరూపిస్తాను. మరి మీరు దీని మీద డిబేట్కి వస్తారా? ఇది ఒకటి చాలండి పాయింట్, అవసరం ఏం లేదు వద్దు, సార్. రామాయణం వద్దు, ఏం వద్దు. మీ జ్ఞానం ఎంతో, మేరీ మీ జ్ఞానం రాసిందా ఎంతో, లేదా అంటా ఉంటే ఇప్పుడు మీరు అర్థం మీ కాకోకుండా జ్ఞానం మీరు ఎంతో, ఇప్పుడు మాట్లాడుతున్నారంటే మీ జ్ఞానం మీ ఎంతో, మీ టాలెంట్ మీకే పాపం, మీ అర్థమవుతుంది సార్. జ్ఞానం ఎంతో అర్థమైపోయింది. ఆల్రెడీ సంతోష్ సరే కుమార్ గారు ఈ గ్రంథాల ఈ గురించి సెట్ రికార్డు అయిపోయిన పెడితే తర్వాత కూడా మీరు వచ్చి సరే ఇది రికార్డు కింద మాట్లాడుతున్నారంటే బయటికి మీ తీస్తే జ్ఞానం ఎంతో అసలు మీ అర్థమైపోయింది వాల్యూ కదా. ఎక్కడ పోతుందో దీని అర్థం గురించి చేసుకోండి. పెట్టుకోవచ్చు. మేరీ రాయలేదని మీరే ఒప్పుకుంటున్నారంటే అది కనపడలేదు అంటున్నారు. మేము మీరు ఇంకా కనిపిస్తాము, మేము మీరు చూపిస్తామని మీరు ఆ చెప్తున్నాం. గ్రంథాల గురించి దీని మీద నిరూపించండి మాట్లాడదామా సార్. డిబేట్? ఓ పని ఫిలిప్స్ చేయండి సార్. సార్ ఫిలిప్స్ రాయలేదంటారా అయితే? ఫిలిప్స్ గ్రంథం ఏదైతే ఉందో ఫిలిప్ సరే, ఓ రాసినటువంటి పని గ్రాస్పెల్ చేయండి, ఓ పని ఫిలిప్ చేయండి, రాశాడా ఓ పని లేదా? చేయండి, ఓ పని ఎందుకు చేయండి. తొలగించారు ఫిలిప్ గురించి వినండి సార్ ఒకసారి. చెప్పండి. ఫిలిప్ గురించి, మేరీ గురించి, గాస్పెల్ గురించి మీరు మాట్లాడండి. వాల్మీకి రామాయణం కాకుండా ఇతర రామాయణాలు ఎందుకు వచ్చినాయి, ఎవరు రాశారు, వాటిని మేము నిరూపిస్తాం. ఇంకా మీరు ఎట్లుందంటే అండి, ఏదో శాస్త్రం చెప్పినట్టు ఉంటుంది. ఆ శాస్త్రం చెప్తే అదే బాగోదు, శాస్త్రం మనం చెప్పినట్టే ఉంది. అలాంటి ఇప్పుడు కాదు. ఆల్రెడీ ఆ సంతోష్ శాస్త్రాలు కుమార్ అలా గారు ఉంది, 2 మీరు గంటలు చెప్పేది సార్, అలా ఉంది, ఏకంగా మీరు ఎంత చెప్పేది. దారుణం సార్. 12 గంటలకు వచ్చి 2 గంటల దాకా కూర్చోబెట్టాడు సార్ ఆయన. ఆ కడకు చివరికి వచ్చినప్పటికి ఒక సెట్ అయిపోయిన తర్వాత కూడా డిబేట్ మీరు చేద్దాం, డేట్ కూడా సెట్ చేసుకున్న తర్వాత మిమ్మల్ని పంపారంటే డిబేట్ చెడగొట్టరా అని చెప్పి పంపించారనమాట మిమ్మల్ని. డిబేట్ మీరు మాతో అంతే వచ్చి కదా. డిబేట్ పాల్గొని ఎంతో మంది వెళ్ళారండి, అదేం వద్దు. కానీ మీరు ఇంత పెద్ద మాటలు అలాగే మాట్లాడద్దండి. నేను ఇప్పుడు చెప్పేది వినండి పూర్తి. ఇప్పుడు ఒక ఎక్కడ ఒక దాకా నిమిషం అండి. మేము ఇక్కడ దాకా సరే సెట్ అయ్యాం, మేము ఇక్కడ దాకా సరే సెట్ అయ్యాం, ఇక్కడి నుంచి నువ్వు మాట్లాడాలి తప్ప మళ్ళీ మాట్లాడిందే 2 గంటలు మాట్లాడిందే మళ్ళీ మాట్లాడమని పంపించాడంటే అర్థం ఏంటి? మీరు చెప్పండి. పంపించలేదండి. నేను చెప్పేది వినండి, నేను చెప్పేది వినండి. మీరు ఉండి కూడా సైలెంట్ మీ ఆలోచన మీ ఆలోచన ఏంటి అనేది, మీ ఆలోచన ఏముందో కూడా మాకు అర్థమైందండి. ఎందుకంటే సంతోషాన్ని కూడా అది గమనించి ఆలోచించి రంగా వాళ్ళ ఆలోచన ఇలా ఉంది కాబట్టి అప్పుడు ఏంటంటే వాళ్ళు మాట్లాడారు, దానికి నేను ఒప్పుకున్నాను. మనం కూడా ఇప్పుడు దీనికే చేద్దామా అంటే చేద్దాంలే అన్నా, వాళ్ళు దాని మీద పడ్డారంటే కానీ దాన్ని చేద్దాంలే అన్నా అని చెప్పాము మేము. ఆ అన్న చెప్పినట్లే మేము విన్నాం, ఇబ్బంది ఏం లేదు. కానీ మీరు డిబేట్ కు సిద్ధమా కాదా, ఎలా చేద్దామనే దాని మీద ఆప్షన్స్ 2 ఇచ్చా నీకు. ఆప్షన్స్ లో మీరు ఏదైతే తీసుకోండి, అప్పుడు ఓకే అంటే రెడీ అండి. అంతేగాని మీరు ఏందో అది ఇట్లా ఇది ఇట్లా ఏంటి సార్ అది? అసలు చిన్నపిల్లలు కూడా అలా మాట్లాడరు. అంత అంటే బైబిల్ చదివితే అలా మారిపోతారా మనుషులు? రామాయణం చదివితే ఇంకా ఇలాగే అయిపోతారు. మరి అయితే నిరూపించండి వచ్చి. మరి ఎప్పుడు చెప్పండి, పెట్టుకుందాం. మీరు ఏదైతే మాట్లాడుకున్నారో, సంతోషాన్ని ఏదైతే మాట్లాడుకున్నారో దానికే డిబేట్ సిద్ధము. కావాలంటే రెడీ అండి. సంతోషంగా నీకు ఓకేనా? దీని మీద డిబేట్, ఇదే డిబేట్ మీద మాట్లాడదాము. మేము కూడా మేరీ గ్రాస్పెల్స్ తీసుకుంటాము. ఫిలిప్ గ్రాస్పెల్స్, మేరీ గ్రాస్పెల్స్ తీసుకుంటామండి. మేము కూడా ప్రామాణికం కాదన్నారు కదా, అది నిరూపించే తీసుకుంటామండి. చూడండి ఎలా తయారైపోరు చూడండి. రామాయణం చదివిన తర్వాత రామాయణం చదివి బైబిల్ చదివితే భయంకరంగా తయారవుతారండి మనుషులు. అలాగే అన్నారు సంతోషాన్ని ఏం మాట్లాడాడో దానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి మళ్ళీ పిలిపి అంటారేటి, మళ్ళీ మేరీ అంటారేటి? నేను అంటున్నాను, మేము కూడా అవి తీసుకుంటాము అంటున్నానండి. అవి తీసుకోవాలి కదా. సంతోషాన్ని మాట్లాడిందని అంటే అవంటే మీకు వచ్చేందుకు కాడుతుంది సార్, మీరు అర్థం కావట్లేదు. మీరు ఎందుకు అంత భయపడుతున్నారు? ఇతర రామాయణాలంటే అవంటే మీరు ఎందుకు భయపడుతున్నారు? అంటే ఫిలిప్ అంత అధ్వానంగా రాశాడని మీరు అనుకుంటున్నారా సార్? ఫిలిప్ అంత అధ్వానంగా రాయలేదండి, కొన్ని పాయింట్లే రాశాడండి. రాముడి గురించి
ఇతర రామాయణాల్లో మీ రాముడి గురించి అంత దరిద్రంగా ఉందా? మీరేం టెన్షన్ పడొద్దండి, మీరు టెన్షన్ ఏం పడొద్దండి. నేనేం ఫిలిప్ ఏం టెన్షన్ అంత పడొద్దు సార్. అధ్వానంగా రాయలేదు. అసలు యేసు ఇతర గురించి ఎలా రామాయణాల్లో కూడా రాశాడో కంపారిజన్ అవసరమైనవే లేదు. రాశాడండి ఫిలిప్. చెప్పేదేనండి, మీకు నేను చూడండి, నేను బయటికి కూడా వెళ్ళలేదు. మీరు ఖురాన్ దగ్గరికి పోయారు. మీ ప్రామాణిక గ్రంథాల్లో ఉన్న వచనం తీసుకుంటామన్నామంటే దానికి కూడా బైబిల్ భయపడిపోయి బెదిరిపోయి ఒక్కడండి. ఒక్కసారి అనుకున్నారు యేసు మీరు. యేసు ఒకటండి. రాముడి పేరు ఎక్కడెత్తినా మీరు తీసుకోండి. యేసు పేరు ఏ గ్రంథం ఎత్తినా తీసుకుంటామండి. మాకు ఎందుకంటే మాకు హక్కు, ఆ స్వతంత్రం ఉంది మాకి. లేదంటారా చెప్పండి? రాముడి పేరు రాముడి పేరు ఎక్కడెత్తినా ఎక్కడెత్తినా తీసుకొచ్చా? ఏ గ్రంథమైనా సరే సరే, తీసుకోండి. రామాయణ విశ్వవృక్షం ఆ తీసుకుంటాం మేము. కానీ సరే, మేము రామాయణ కూడా విశ్వవృక్షం యేసు పేరు తీసుకోండి. ఎక్కడెత్తినా కూడా, యేసు పేరు ఎక్కడెత్తినా ఆ గ్రంథాన్ని మేము తీసుకొస్తాం అవును దాన్ని. సార్, రామాయణ మేము విశ్వవృక్షం మాట్లాడతాము. తీసుకుందాం అయితే. మీ రామాయణ వర్షన్ మీరు విశ్వవృక్షం మాట్లాడితే మా తీసుకుందాం. వర్షన్ మాకు ఉండవా అండి? ఏంటండి అవును, అంటే మీరు తెచ్చుకోండి. రామాయణ విశ్వవృక్షం ఉమ్, తెద్దాం. రంగనాయకమ్మ రాసింది రామాయణ విశ్వవృక్షం తెద్దాం. అన్నా సంతోష్ అన్నా, హలో హలో అన్నా సంతోష్ అన్నా సార్, నాకు తిప్పి తిప్పి కొడితే 30 ఏళ్ళు ఉండవండి. మీరు అసలు నేను తీసుకున్నటువంటి పాయింట్కి మీరు భయపడుతున్నారంటే నాకు అర్థం కావట్లేదండి. నా వయసుకు వద్దు అసలు సార్, వద్దు సార్, వద్దు మిమ్మల్ని ఎంత సార్, గొప్పగా డైలాగ్ లేదు సార్. పెద్దోడు అని చెప్పేసి మిమ్మల్ని గౌరవించి మాట్లాడుతున్నా. మీరు ఎలా కావాలంటే అలా మాట్లాడుతున్నారు. సార్, హలో సార్, హలో, చిన్నోడు అయినా సరే నీకు ఫోన్ చేస్తున్నాను నేను. డైలాగులు వేయొద్దు. నిన్ను మించి డైలాగులు వేయగలను నేను. కాదు, అలా కాదండి. నిన్ను మించి మేము డైలాగులు వేయగలను నేను. 30 ఏళ్లలోనే బైబిల్ని తిరగబడి చదువుకున్నామండి. మేము అంత 30 ఏళ్ళ దాని మీద కాదు, అంత నేను చర్చలో 18 ఉన్నామండి. ఏళ్ళలో అవన్నీ తిరిగేసి బయటకు వచ్చాను నేను. నేను ఏం 18 ఏళ్ళకే తెలుసుకున్నారు బయటకు సార్? వచ్చాను తిరిగేసి. నిజంగా చదివింటే 18 బైబిల్ ఏళ్ళకే ఇంతవరకు ఉండేవాళ్ళు కాదండి మీరు. అసలు నేను చర్చిలు 18 కానీ ఏళ్ళకే రామాయణం, భగవద్గీతలు తిరగేసేసి సార్, తిప్పి క్రైస్తవ్యాన్ని అది ఎప్పుడో బయటకు బయటకు వచ్చాను నేను. వచ్చేసిందిరండి. క్రైస్తవ్యాన్ని ఎప్పుడో బయటకు వచ్చేసేవాళ్ళండి. నేను కూడా ఎక్స్ క్రిస్టియన్, మీకు తెలుసా? ఎక్స్ క్రిస్టియన్ అండి నేను కూడా. నేను బైబిల్ చదివే బయటకు వచ్చానండి. అర్థమైందా? అలాగే అలాగే వేసుకోండి, స్టాంపులు వేసుకోండి. స్టాంపులు కాదు ఉన్నది. నీకు కావాలంటే మా చర్చి పాస్టర్ కూడా లైన్ కలుపుతానండి. ఆ చర్చి పాస్టరే నా ఏడుకు నేను మాట్లాడే మాటలకు ఆయన సమాధానం చెప్పలేక, అరే బాబు నీతో వరంగా వద్దు రంగా, నేను ఏదో బతుకు తెరువు కోసం ఉన్నాను, డబ్బుల కోసం ఏదో నా తిప్పలు నేను పడుతున్నానని చెప్పాడండి. అందుకు సర్లే గురువు గారు వద్దులేండి పాస్టర్ గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టను, మీరు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు, వదిలేయండి అని చెప్పానండి. అది సార్, దెబ్బ ఎందుకు వచ్చింది? మాతో కాదండి డిబేట్. ఇప్పుడు ఫైనల్ ఏం చేద్దాం చెప్పండి సార్. మీకు 30 ఏళ్ళు పట్టింది, నాకు 18 ఏళ్ళకే నేను బయటకు వచ్చాను నేను. అయ్యో, మీకు మీకు 30 అర్థం ఏళ్ళు కాదా? పట్టింది. నా వయసు 30 ఏళ్ళండి. నేను బైబిల్ తిరగొట్టాను. నేను అప్పటికే అదే ఎక్స్క్రిస్టియన్ సార్, అంటే కనుక నా 30 వయసు ఏళ్ళకి అప్పుడు ఎంత అది ఉండాలనేది కాదు, గమనించాలి నాకు కదండి. 18 ఏళ్ళకే తెలిసింది. చిన్న 18 లాజికల్ ఏళ్ళకే మీరు నాకు తెలిసింది. 18 ఏళ్ళకే తిరిగేసాను సార్, నేను. బైబిల్ మీకు 30 జ్ఞానాన్ని ఏళ్ళు చంపుతుంది పట్టింది. కానీ సార్, బైబిల్ జ్ఞానాన్ని చంపుతుంది కానీ అది వదిలేయండి. బైబిల్ ఇప్పుడు ఒక ఉదాహరణకి వ్యక్తిని, ఒక పని చేద్దామండి. బైబిల్ ఇప్పుడు ఎట్లా డిబేట్ బైబిల్ చేద్దామో లోక వద్దా చెప్పండి. సంబంధమైన జ్ఞానిని ఆత్మ సంబంధమైన జ్ఞానిగా మారుస్తుంది బైబిల్. ఎలా చెప్పండి? ఆత్మ సంబంధమైన జ్ఞానం, లోక సంబంధమైన జ్ఞానం. నేను చెప్తున్న బైబిల్ అంటే ఏందో మీరు పైనుండి చెప్తారా వచ్చిన దానికి? జ్ఞానం, భూ ఏం సంబంధమైన మాట్లాడతారు జ్ఞానం. సార్? మీరు బైబిల్ గురించి నా దగ్గర మాట్లాడద్దండి సార్. బైబిల్ గురించి మేము చదివి బోర్ కొట్టింది, ఇసు కొట్టింది, ఊరికి ఎందుకు గానీ అది వద్దులేండి. ఇప్పుడు మానేయండి. ఫస్ట్ మనం ఇది మనం కొడితే చేయాల్సింది ఏంది? మానేయండి. మనం చేయాల్సింది మిమ్మల్ని ఎవరు డిబేట్ ఎట్లా బలవంతం చేద్దాం? చేశాడు? ఇప్పుడు మిమ్మల్ని ఎలా ఎవరు చేద్దాం బలవంతం డిబేట్? చేశాడు? ఇప్పుడు డిబేట్ ఎలా మిమ్మల్ని ఎవరు చేద్దాం బలవంతం చెప్పండి. చేశాడు? మీకు బోర్ కొడితే మానేయండి. మీ మిమ్మల్ని చేత ఎవరు కాదంటే బలవంతం వదిలేయండి సార్. చేశాడు? మీ చేత కాదంటే వదిలేయండి. డిబేట్ అవసరం లేదు. కానీ చేతకాక డిబేట్ చేతకాకే చేస్తారా కదా లేదా? సంతోష్. మీకు మీకు అర్థమవుతుందా లాజిక్? సంతోష్ ఆల్రెడీ మాట్లాడేసి ఇలా సెట్ చేసేసుకున్న తర్వాత సార్, మేము debate ఎప్పుడు దానికి కూడా చేద్దాం, సిద్ధం అంటున్నాం సార్. ఏ అసలు నాకు టైంలో అర్థం కాదు. దానికి కూడా ఇప్పుడు సిద్ధం నాకు అంటుంటే మీరేం సార్ మరీ కావాల్సింది మాట్లాడుతున్నారు? సంతోష్ దానికి కూడా వైపు సిద్ధమే. నుంచి సంతోష్ అన్న ఏది నాకు తీసుకున్నాడో కావాల్సింది నిర్ణయం ఏంటంటే, అదే సంతోష్ సంతోషంగా వైపు నుంచి తీసుకుంటాం. నాకు కావాల్సింది ఏంటంటే ఎవరెవరు వస్తున్నారు అనేది మాత్రమే చెప్తానన్నాడు ఆయన. మా పర్సన్స్ ఎవరెవరండి, మేము ఎంతమంది, దాని గురించి రేపు మాట్లాడతాను, మిగతా అన్ని సెట్ అయిపోయినాయి. సరే, ఆయన ఎవరెవరు మీరు డిబేట్ చేయడానికి రాలే, ఇప్పుడు మేము కూడా రెడీ అండి. సరే వచ్చారు మీరు. సరే, ఓ పని చేద్దామండి. ఇప్పుడు ఆ సంతోషం ఏం మాట్లాడాడు దానికే సిద్ధమవుతాము. ఓకే, రెడీ. ఆ రెండు కలిసి మాట్లాడదాము. మీరేమి మీరు బ్రహ్మవైవత్వ పురాణం కానీ లేదంటే శివపురాణం కానీ ఇవన్నీ తీసుకుంటామన్నారు కదా, తీసుకోండి. దేవి మహాపురాణం మీ ఇష్టం, ఏమని తీసుకోండి సార్. ఓకే, పురాణం మాకేం వద్దు సార్, చెప్పేది మరి శివ పురాణం, దేవి పురాణం ఇవేం వద్దు. కేవలం రాముడు పూర్వజన్మకు సంబంధించిన పాయింట్లు మాత్రం ఎక్కడ ఉన్నాయో అది మాత్రమే తీసుకుంటాం. రాముడికి సంబంధించి ఇంకెక్క మళ్ళీ అప్రమాణిక గ్రంథాల్లోకి, మీకు సంబంధం లేని గ్రంథాల్లోకి, ఏటిల్లోకి రాముడు అనే పేరు ఎక్కడ ఉంటే అక్కడికి మేము వెళ్ళిపోము, అవసరం లేదు మాకు. సరే, మేము కూడా బైబిల్లో యెహోవాని తీసుకుంటామండి. యెహోవాని కూడా మాకు అవసరం ఉంటుంది. ఓకే, రైట్ అండి. ఓకే, రైట్.
రైట్ 66 పుస్తకాలు ఈ రాముడు, ఈ యేసుక్రీస్తు పూర్వ చరిత్ర, పాత నిబంధన మొత్తం తీసుకోండి. 66 గ్రంథాల్లో మీరు ఏదైనా రైట్ అండి. మాట్లాడేసుకోవచ్చు. రైట్ అండి. పాతది, 83 కొత్తది అన్ని సార్ మాట్లాడేసుకోవచ్చు. ఇక అయితే 66 మామూలుగా ఓకే. 66 మాత్రమే మీకు ఇంపార్టెంట్. ఓకే. రైట్. అవును. రైట్ అన్న. అన్న సంతోష్ అన్న రైట్ అన్న. ఎప్పుడు రేపు వచ్చేసి రేపు కాదు ఎల్లుండి ఆదివారం 8 గంటలకు లైవ్ ఉంటదండి. అది లైవ్ కూడా ఏంటంటే కనుక రామదూత ఛానల్ లేదా ఉగ్రబారక ఛానల్లో ఉంటది. మీరు కావాలంటే దాన్ని అలా ఎలాగా? మీరు మీ అలా ఛానల్లో ఎలాగా? పెట్టుకోండి. అలాగే ఏందలా మేము ఇలాగా లింక్ ఇస్తాం. మేము లింక్ ఇస్తాం. మీరు ఇచ్చుకోండి. మీ 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 ఎవరి ఛానల్లోకి ఛానల్ వచ్చినంత కావాలి? మూర్ఖుడు మీ ఛానల్లోకి వస్తే నిజంగా మీ ఛానల్లోకి వచ్చారంటే అంత దుమానం ఏది ఉండదండి. ఎందుకంటే మ్యూట్ మీ లో పెట్టడము, ఛానల్లోకి బ్యాక్ వస్తే స్టేజ్ లో పెట్టడము. అంతకంటే సార్ సరిపోయింది మేము ఇంకోటి అన్ని ఉండదు. ఛానల్ని మీరు సార్ చెప్పండి యేసుపాల్ ఛానల్ ఛానల్ చూద్దాం. కానీ సార్ మాస్టర్ రాజ్ ఛానల్ కానీ యేసుపాల్ ఛానల్ కానీ అన్ని ఛానల్ చూసామండి. ప్రతి ఒక్కరు ఏంటంటే వాళ్ళు ఏదన్నా మాట్లాడి పాయింట్ ను ఎత్తలేకపోయి పాయింట్ కి సమాధానం చెప్పలేకపోతే వాళ్ళని మ్యూట్ లో పెట్టడము. సార్ ఇది లైవ్ క్లోజ్ చేద్దామని అట్లా క్లోజ్ చేయడము. అసలు ఇలాంటి వాళ్ళని మేము చాలా మంది చూసాము. మీరు డిబేట్ వీలైతే ఎవరు చేయరండి. ఈ అది నార్మల్ గా మీరు మాట్లాడడానికి వచ్చి ప్రశ్నలు వేసినప్పుడు అలా చేస్తారేమో తప్ప టైం అయిపోతుందని డిబేట్లు ఎవరు అలా చేయరండి. అలా చేయరు. మేమే మీరు టైం మీ అయిపోతుంది ఛానల్లోకి కాదండి. మీరు టైం రావండి. ఆయన వస్తారు. చెప్పేది వినండి. మీరు చెప్పేది వినండి. మా ఛానల్లోకి వచ్చి ఆయన సవాల్ చేశారు. ఆయన మా ఛానల్లోకి వచ్చి డిబేట్ అది ఇది అన్నారు. అయితే ఆయన అయితే ఒక పని చేతనైతే చేయండి. మా ఛానల్లోకి రండి, లేదంటే మానేయండి. అయితే ఒక పని చేయండి. మీ ఛానల్లోకి తీసుకోండి. వచ్చి మీ సవాల్ ఛానల్ చేశారు కదా. తీసుకోండి. నేను చెప్పేది వినండి. సంతోష్ అన్న మీ ఛానల్లోకి వచ్చి సవాల్ చేశాడు. ఏంటి మీరు దీనికి రాగలుగుతారా లేదా అన్నాడు. అప్పుడు మీరేం చేయాలి? అవును. మీరు నేను ఏ అదే అన్నాను. ఛానల్లోకైనా అలా కాదండి. నేను చెప్పేది పూర్తినండి. మీరు ఏ ఛానల్లోకైనా కూడా మేము వస్తాము, మీతో డిబేట్ చేయగలుగుతామని దమ్ము ధైర్యం ఉండాలండి. మీరు అలా కాకుండా మా ఛానలే అంటున్నారంటే మీ ఆర్థిక వ్యవస్థ మీ అనగదు. వద్దులేండి. మీ స్థాయి ఏందో మీరే తెలుసుకోండి. ఓకే. అది మీ మీ మీరు అదే ఛానల్లోకి అంటున్నారు రామండి. ఇప్పుడు. మీ ఛానల్లోకి మరి రామండి. ఇప్పుడు మీ ఇప్పుడు ఛానల్లోకి రాము. మీరనేది అదే మరి. మీ ఛానల్లోకి ఇప్పుడు రామండి. అంటే మీరు అన్నది మీకే కదా ఇప్పుడు. ఇక్కడ మా ఏ ఛానల్లో ఛానల్లో ఒక మీరైనా ఎథిక్స్ డిబేట్ విలువలు చేద్దామని ఉంటాయండి. సార్ మేము చెప్పలేకపోతున్నారు. మేము హిందూ ధర్మాన్ని నమ్ముకున్నాము. మా స్థాయి ధర్మం అంటే ఏందో మాకు తెలుసండి. ధర్మం అంటే క్రైస్తవులకు తెలియదు. కాబట్టి మీ ఛానల్లోకి వస్తే ఆ ధర్మం అనేది మీకు తెలియదు. ఆ ధర్మం అంటే ఏం తెలియదు మీకు. లేదండి. మీకు అస్సలు మీకు సార్ మరిది ధర్మాలు తండ్రి ధర్మాలు తప్ప బైబిల్లో అవి అట్లాంటివి ఏం లేవు కాబట్టి మీకు ధర్మం అంటే తెలియదండి. కూతురుతో మేము ఇవన్నీ మీ ధర్మాలండి. మీ బైబిల్ ధర్మాలు అవి. మా ధర్మాలు అలా కాదు. వీలైతే సంభోగించడాలు, విలియం కార్చుకోవడాలు, ఇవే మన ధర్మాలు. మన ధర్మాలు మనకు తెలియనివి ఏం మీ కాదు. ధర్మాలు అవే అండి. మీ ధర్మాలు అవే కరెక్ట్ చెప్పారు. సూపర్ పాయింట్ అండి. క్లాప్ కొడతానండి మీకు. విలియం కార్చుకోవడాలు, మీరైతే ఒక పని చేయండి సార్. సార్ వీలైతే సార్ రామదూత ఛానల్, ఉగ్రబారకు వచ్చిన ఛానల్ అయితే ఒకవేళ కాపర్ ఛానల్ అయినా సర్లేదు. అలా అయితే రండి మాట్లాడదాం. చూసారా 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 సార్ మీ ఆలోచన అర్థమైందా మీకు? మీకు అర్థమైందా? ఇప్పుడు మీరే ఒప్పుకుంటున్నారు. అర్థమవుతుందో లేదో లాస్ట్ నేను ఒకటే మాట చెప్తున్నాను. లాస్ట్ ఒకటే మాట చెప్తున్నాను. ఆయన వచ్చినా రాకపోయినా 25వ తారీఖున డిబేట్ ఉంటది. వస్తే తీసుకుంటాం, లేదంటే మేము కొటేషన్ మేము ఇచ్చుకుంటా పోతాం. మేము 25వ తారీఖు మేము డిబేట్ చేస్తామండి. మేము ఏందనుకుంటున్నారు మీరు? మా గురించి మీకు అర్థం కావట్లేదు. మీరు మా టాలెంట్ ఏందో మీకు అర్థం కాలేదు. మన ఇద్దరమే సింగిల్ టు సింగిల్ బైబిల్ మాట్లాడదాము ఇద్దరము. ఈ రోజే డిబేట్ పెడదాము. నువ్వు నీ ఛానల్లోకి వస్తావా? నేను అలా కాదండి. సింగిల్ టు సింగిల్ మన ఇద్దరమే, ఎవ్వరు వద్దు. మన ఇద్దరు బైబిల్ గురించి మాట్లాడదాం. వస్తావా? నేను అడిగే పాయింట్ కు ఒక్క పాయింట్ కి తప్పించుకొని ఒక్క పాయింట్ కి సమాధానం చెప్పిపోతే సార్ ఒక పని చేద్దాం సార్. నేను చెప్పేది వినండి సార్. నేను చెప్పేది వినండి సార్. నేను చెప్పేది వినండి సార్. మీరు శివశక్తి కరుణాకర్ అన్న ఛానల్లోకి వెళ్ళి ఆడ ఉండి మధ్యవర్తిగా ఉన్నటువంటి వాళ్ళు మీరు ఇలాంటి మాటలు మాట్లాడతారంటే మీ స్థాయి ఏంటో ఆయన గుర్తించలేకపోయాడో ఏమో. నేను నిజంగా చెప్తున్నా. మీ స్థాయి ఇట్లాంటి స్థాయిని మిమ్మల్ని ఎందుకు తీసుకున్నారో అర్థం కావట్లే. నేను అంటోంది ఏంది? సింగిల్ టు సింగిల్ సార్. నేను చెప్పేది ఏంటండి? సింగిల్ టు సింగిల్. ఒక నిమిషం అండి. క్రాంతి గారు ఒక మాట చెప్తానండి. సింగిల్ టు సింగిల్ మన ఇద్దరము సార్. ఏమొద్దు సార్. ఇప్పుడు మీరు పెట్టండి సార్. మీ ఛానల్కి వస్తాను సార్. సార్ క్రాంతి గారు మీ ఛానల్కి వస్తాను. ఈ రోజు సింగిల్ టు సింగిల్ లైవ్ మన ఇద్దరమే డిబేట్ పెట్టుకుందాము. బైబిల్లో నాకు ఒక ప్రశ్న దాటుకోని కనుక నువ్వు బైబిల్లో సమాధానం చెప్తే నా జీవితంలో నేను మొత్తం బైబిల్నే మొత్తం అందరికి పంచుతానండి. నేనే కొని పంచుతా. ఓకే.
మీ అయిందా? ప్రపోజల్ మీరు మీకు ఆ చెప్పారు కదా, ధైర్యం మా ఉందా? ప్రపోజల్ ఆ చెప్పండి. ధైర్యం ఉందా? ఉండండి ఆ ధైర్యం ఉందా? అయిపోయిందా? చెప్పండి. ఉండండి మరి, చెప్పండి. నన్ను చెప్పనవరా? చెప్పండి. ఇప్పుడు ఈ మీరేం రోజే చెప్తారు? లైవ్ రామాయణం పెడదాము రామాయణం అంటారు మీరు. మీరు బైబిల్ అంతే మరి. మీరు మీ ఛానల్ కాదండి. మీరు క్రైస్తవ ఛానలా? బైబిల్ ఎందుకు రామాయణం టార్గెట్ ఛానలా? అవ్వాలి? బైబిల్ సరే ఒక ఎందుకు నిమిషం. టార్గెట్ అవ్వాలి? నాది రామాయణం. నేను చెప్పేదేనండి. నేను సింగిల్ టు రామదూత సింగిల్. ఛానల్. నేను మీకు చెప్పేదేనండి. దమ్ముంటే, మీరు సార్ మీకు నేను నిజంగా మీకు సార్ అయితే, ఒక మీకు ఒక పని సత్యం చేస్తా తెలిసి సార్. ఉంటే, మీకు చేత సార్ అయితే నేను ఇన్ని కౌలు చెప్పేదేనండి. చెప్తారు, మేము ఆండోడి చేసాం, నేను ఈయనోడిని చెప్పేదేనండి. చేసాం అంటారు. రామదూత రామాయణం ఛానల్. నేను గురించి సింగిల్ టు చెప్పేదేనండి. సింగిల్. నాది రామాయణం రామదూత సింగిల్ టు ఛానల్. సింగిల్. నేను రెడీ. నేను నేను రెడీ. చెప్పేది సరే. నువ్వు పెట్టిన ప్రపోజల్ నేను ఒక రెడీ. పని చేద్దామండి. రామాయణంతో సింగిల్ టు సింగిల్. రామాయణంతో సింగిల్ ఎవరు సింగిల్ మన దగ్గరికి. రామదూత ఛానల్లోకి వచ్చేసాయి. లేదా బైబిల్ టు సింగిల్ సింగిల్ నువ్వు నేను నీ ఛానల్లోకి వస్తా నేను. పెట్టు. అవసరంలే, నేను ఎవరి మరి ఛానల్లోకి రాను. ఏంటిది? మీకు ఏంటిది? కావాలి కాబట్టి సరే ఏంటిది? మీరు వెతుక్కుంటే అవును. మమ్మల్ని- ఇప్పుడు మమ్మల్ని నేను చెప్పేది మేము వినండి. మిమ్మల్ని మిమ్మల్ని వెతుక్కుంటే చిచి సార్ అది తప్పండి. మిమ్మల్ని వెతుక్కుంటే అలా కాదు. మేము వచ్చామా? మమ్మల్ని వెతుక్కోవడం వెతుక్కుంటే మీరు కాదండి. వచ్చారా? వెతుక్కోవడం మీకు కాదండి. అవసరం. ధర్మము మీకు ధర్మం అవసరం. ఎక్కడుంది, నాకు అధర్మం అవసరం ఎక్కడుంది లేదు. ఇంపార్టెంట్. నేను చెప్పేది వినండి. ధర్మం ఎక్కడుంది, అధర్మం ఎక్కడుంది అందుకే ఇంపార్టెంట్. రండి సార్. ఇప్పుడు నేనేమంటాను, ఎప్పుడు రామదూత ఎన్ని ఛానల్లో రామాయణం always గురించి రండి. welcome. డిబేట్ నా ఛానల్లోకి రండి. డిబేట్ రామాయణం సింగిల్ టు సింగిల్ గురించి కూర్చుందాం. మాట్లాడదాం. సరే నేను Always చెప్పేది వినండి సార్. welcome. మీరు హిందువులు కాబట్టి మీ సరే గ్రంథాల గురించి నా మీరు ఛానల్లోకి సమాధానం రండి. చెప్పాలా? సరే నా ఛానల్లోకి రండి. నేను వెంటనే రండి, నా మళ్ళీ దాంట్లో లింక్ ఇస్తాను. అయ్యే నేను లింక్ చెప్పేది పెడతాను. వినండి సార్. వచ్చేయచ్చు. నేను చెప్పేది వినండి సార్. మీరు ఒకసారి ఎథిక్స్ విలువలు ఆలోచించుకోండి సార్. నేనేమంటున్నా, రామదూత ఛానల్ నాది కాబట్టి నేను చెప్పేది వినండి మమ్మల్ని అనకూడదు. సార్. మనం నేను చెప్పేది చెయ్యింది వినండి కూడా సార్. పర్ఫెక్ట్ గా మాట్లాడతామన్నామంటే ఎంత అయ్యో టాలెంట్ ఉందో సార్, మన దగ్గర. మేము మిమ్మల్ని నేను ఏదైనా ఆపలేక మనం కాదు, చేస్తే మిమ్మల్ని అడ్డం వచ్చి మనం మాట్లాడలేక చేస్తే కాదండి. గట్టిగా మాట్లాడుకుంటాం. ఎవరికైనా మనం అర్థం చెయ్యింది కావాలని మనం అడుగుతున్నాను. కూడా అంత గట్టిగా మాట్లాడుకుంటాం తప్పు సార్. సరే ఎవరికైనా అర్థం కావాలని అడుగుతున్నాను. నేనేమంటాను, నాది రామదూత ఛానల్. రామదూత ఛానల్లోకి రామాయణం గురించి వచ్చి నువ్వు వచ్చి నా ఛానల్లోకి వచ్చి మాట్లాడు. నేను సింగిల్ టు సింగిల్ మన ఇద్దరం డిబేట్ చేద్దాం. ఓకే. తర్వాత నెక్స్ట్ ఏం చేస్తామంటే బైబిల్ గురించి సింగిల్ టు సింగిల్ నేను నీ ఛానల్లోకి వస్తా. ఎందుకంటే నీది బైబిల్ ఛానల్ కాబట్టి. అవునా? ఇది ఎలా ఉంటుంది చెప్పండి సార్. 10 మంది చెప్తే ఎవరైనా కరెక్ట్ అంటారా లేదా? ఒకసారి ఆగండి. నన్ను కూడా మాట్లాడినవ్వండి. ఆవేశం వద్దు కానీ అసలు నేను రామాయణం మాట్లాడుతుంది గురించి ఏంటంటే, నేను ఆవేశంగా ఒకసారి మాట్లాడుతున్నానా? ఉన్నది చెప్తా అంటే మీకు అర్థం కావట్లేదు. చెప్పండి. ఏంటో చెప్పండి. మీరు ఇంతవరకు చెప్తారు కదా. రామాయణం అనేది చూసే కదా నా ఛానల్లోకి వచ్చాడు సంతోష్ కుమార్ గారు. అప్పుడు రామాయణం గురించి నా ఛానల్లోకి వచ్చినప్పుడు, ఇప్పుడు రామాయణం గురించి నా ఛానల్లోకి మీరు ఎందుకు రాలేకపోతున్నారు? భయమా? అవునా? అయితే ఒక పని చేయండి. మరి బైబిల్ గురించి మేము పెట్టాం కదా, మరి మా ఛానల్కి ఎందుకు రాలేకపోతున్నారు? భయమా? ఏం మాట్లాడతారు సార్? అంతన్నా రీజన్ ఉండాలి మాట్లాడితే. సార్ ఒకటి సార్ అడిగానా? మీరు బైబిల్ సార్ గురించి రోజు మాట్లాడుకుంటున్నారు. నేనేమన్నా లింక్ అడిగానా? సార్ తల్లిదండ్రి ఇచ్చిన బ్రెయిన్ ఇంపార్టెంట్ కానీ దాన్ని వదిలేసి మీరేం చెప్తున్నారంటే మడిది ధర్మం ఉన్న బ్రెయిన్ వాడుతున్నారండి. అలా వద్దండి. నేను అడుగుతోంది ఏమంటున్నాను, జస్ట్ నేను అంటోంది కాదండి. ఇప్పుడు రామదూత ఛానల్ నాది. రామదూత ఛానల్లో మీరు రాముని గురించి వచ్చి మాట్లాడండి సార్. రామాయణం గురించి రామదూత ఛానల్ వచ్చి డిబేట్ చేయండి సార్. బైబిల్ తీసుకోము సార్. ఒక నిమిషం అండి సార్. బైబిల్ తీసుకోను, ఏది వద్దు. రామాయణం గురించి నా ఛానల్లోకి రండి. ఈ రోజు పెడతా లైవ్ మాట్లాడతాం. లేదా మీరు ఓపెన్ చేయండి సార్. ఓపెన్ చేయండి సార్. బైబిల్ గురించి మీరు పెట్టండి. బైబిల్ గురించి పెట్టండి. నేను మీ ఛానల్లోకి వస్తా. లింక్ ఇవ్వండి. అడగండి. ఇదిగో నా మాట గోపి గాని, ప్రవీణ్ గాని, లేకపోతే ఇంకా అభిమన్యు గాని వీళ్ళందరినీ అడగండి. క్రాంతి కుమార్ ఏనాడైనా బయట ఛానల్స్ కు వచ్చాడా? రాడండి. అతను మనల్ని రాలేదంటే అది మామూలు భయం అండి. అది కామన్. మనసులు కన్నాక భయం ఉంటుంది కొంతమందికి. మీ ఛానల్స్ లో రావాల్సిన అది భయం ఉంటది. అది భయం అనేది ఉంటదండి. విశ్వాసులు మారిపోతారండి. విశ్వాసులు మారిపోతారండి. ఎందుకంటే మీ విశ్వాసులు సంకనాగిపోతారు. నాకు తెలుసు. మీకు ఎంత దమ్ముందో మీకు ఇప్పుడు మీకు అర్థమవుతుందా? మీరు బైబిల్ క్రైస్తవులు చూస్తారు. బైబిల్ గురించి నేను వచ్చి మీ ఛానల్లోకి మాట్లాడతా. లింక్ ఇవ్వండి అంటున్నా. మన ఇద్దరు సింగిల్ టు సింగిల్ డిబేట్ చేస్తాము. మీ ఛానల్లో లింక్ ఇవ్వండి సార్. నేను వచ్చి మాట్లాడతాను అంటున్నా. ఇంకేం కావాలి నీకు? నాకు అర్థం కావట్లేదు. రామాయణం గురించి లింక్ ఇస్తాను, బైబిల్ గురించి కూడా లింక్ ఇస్తాను. రండి. మరి రామాయణం గురించి మా ఛానల్లోకి రండి. ఏం అంటే మీ ఆలోచన ఏమైంది? మీ వ్యవస్థ ఏమైందో, మీ వ్యవస్థ ఎట్లుందో మీకే అర్థమై ఉంటుంది. మీరు ఏదో పవరింగ్ చేసుకోవడం ఎందుకు సార్? ఎందుకు సార్? నేను సార్ 2 ఆప్షన్లు నేనే ఇస్తున్నానండి. 2 ఆప్షన్లు నేనే ఇస్తున్నాను. భయం పట్టుకుంది మీకు. అందుకే ఈ మధ్యకాలంలో లైవ్లు పెట్టి మొత్తుకుంటున్నారు. బాబు సార్ ఒక 10 ఏళ్ళకి మొత్తుకుంటున్నారు.
ఒక ఇంకో 10 ఏళ్ళ 10 ఏళ్ళకి హిందుత్వం క్రైస్తవమే ఉండదు అనుకుంటారు. సంకనాగిపోతుందండి. ఫ్యూచర్ లో ఇంకో 10 ఏళ్ళ ఇంకో 10 ఏళ్ళకి సంకనాగిపోతుంది హిందుత్వం క్రైస్తవం ఉండదు తెలుసా మీకు? అనుకుంటారు. ఆ పుస్తకాల్లో అది కనబడుతుంది. ఒకప్పుడు హిందూ మతం ఉండేది అని చెప్పుకుంటారనమాట. మా 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 ఏరియాలో సార్ ఒక విషయం అర్థం కాలే. మా ఏరియాలో ఇక్కడ ఈడున్నటువంటి చర్చి అన్ని పక్కన పెట్టేసి అందరూ వదిలేసి దాన్ని ఏదో వేరే వాళ్ళకు బాడికి ఇచ్చారండి. అంతా వదిలేసేసి నిమ్మలంగా ప్రశాంతంగా వాళ్ళు బతుకుతున్నారండి. ఆ పాస్టర్ కూడా మా అనంతపురం నుంచి ఏరియాలోనండి వచ్చేవాడు. మా పాస్టర్ ఏరియాలోనండి ఊపేశాడండి చర్చిలు బయటికి. ఫుల్ అయిపోతున్నాయండి. మళ్ళీ నీకు కొత్త కొత్త కావాలంటే చర్చిలు చూపిస్తా. ఆ, పెద్దగొచ్చేస్తున్నారండి. మా ఏరియాలో చర్చిలు ఫుల్ అక్రమ అయిపోతున్నాయండి. అది కొత్త కొత్త అక్రమ చర్చిలు సంపాదన అండి. అక్రమ పెద్దగొచ్చేస్తున్నారండి. సంపాదన అండి. కొత్త కొత్త అక్రమ పాస్టర్లు కూడా సంపాదన లేపుకొచ్చేస్తున్నారండి. అక్రమ సంపాదన అది కొత్త కొత్త అలవాటైందండి. చర్చిలు అక్రమ మీకు ఇంకా సంపాదన రోజు రోజుకి సార్ పెరిగిపోతున్నాయి కలియుగంలో సార్ మా సార్ ఏరియాలో. కలియుగంలో కలిపురుషుడు ప్రభావం ఈస్ట్ ఎక్కువ గోదావరి, ఉంటది వెస్ట్ అనేది గోదావరి చెప్పింది. చూడండి ఇప్పుడు మీ సార్. లెక్కన ఈస్ట్ వేసుకుంటే గోదావరి, వెస్ట్ గోదావరి రోజు రోజుకి క్రైస్తవ్యం వందల సంఖ్యలో, వేల సంఖ్యలో పెరిగిపోతానే ఉంది. సార్ ప్రతి ఒక్కరు ప్రతిదండం చేతకన్నా చేస్తున్నారు. సార్. ప్రతి ఒక్కరు రివర్స్ అవుతున్నారు. ఎంతమంది సార్ నేను ఒకటి పంపిస్తాను చూడండి. ఎంతమందిని తరిమి కొట్టానంటే గనక దాదాపు 60 మంది 70 మంది అక్కడ అది బస్సు దిగితే ఎవరినంటే పెద్ద బస్సులో తరిమి మాట్లాడటం మీకు కొట్టానండి నేను. తెలియదు సార్ మీరు. ఆ, ఒక్కరిని కూడా పాంప్లెట్ వంచనీ లేదండి తెలుసా? ఏం సార్ మీకు అసలు అర్థమవుతుంది మీ జరుగుతున్న ఏరియా ఏంటి చెప్పండి ఒకసారి ఎంతమంది సువార్తకు వస్తాం చూద్దాం. ఎంతమంది అవేర్నెస్ ఏ అసలు ఏ హిందూ ఏరియా ధర్మం చెప్పండి, గురించి ఏ ఎంతమంది ఏరియా చెప్పండి, తెలుసుకుంటున్నారు ఏ చెప్పండి. ఏరియా చెప్పండి సువార్తకు వస్తాం. ఏ ఏరియా చెప్పండి సువార్తకు వస్తాను. అవునా ఏ ఏరియా చెప్పండి. సార్ ఒకసారి మీరు నిజంగా క్రైస్తవ విశ్వాసం నిజంగా యేసు నమ్మినట్లయితే నేను చెప్తానండి, అనంతపూరు అవన్నీ సాయినగర్ ఎందుకు సార్? రండి రండి రండి. ఏంటది మీరు నిజమైన ఏంటది విశ్వాసులు అయితే అనంతపూర్ ఏ సాయినగర్ ఏరియా చెప్పండి, రండి. ఏరియా చెప్పండి. ఎంత సోది చెప్తారు. సాయినగర్ ఏరియా సార్ చెప్పండి సార్. సాయినగర్ అండి. ఏరియా అంటే ఏంటండి? అనంతపూర్ సాయినగర్ ఏది ఒకటో హైదరాబాద్ క్రాస్ లోనా? అండి. అనంతపూర్ అండి. అనంతపురము అనంతపూరేనా? ఓకే ఓకే రాయలేలిన పెట్టుకుంటాం సీమ ఓ రోజు తప్పకుండా. రాయలేలిన సీమ రతనాల సీమ. ఓకే ఇప్పుడు అర్థమైందా మీకు? తప్పకుండా పెట్టుకోండి తప్పకుండా చూద్దాం. ఓ రోజు పెట్టుకోండి. పెట్టేద్దాం. ఎవరొస్తారో పెట్టుకోండి. సువార్త పెడదాం ఉమ్, ఉమ్, తప్పకుండా. నేను నేను తిప్పి కొట్టుకోకుంటే గనక వచ్చినప్పుడు మేము వచ్చినప్పుడు నేను మీకు ఫోన్ చూసుకుంటా. చేసి మరీ వస్తాం. వచ్చినప్పుడు మీకు రైట్ ఫోన్ అండి చేసి రైట్ మరీ అండి. వస్తాం. ఈ నంబర్ పెట్టుకోండి. ఫీడ్ చేసుకోండి. ఓకే అలాగే పెట్టుకోండి. ఓకే ఇక బాయ్. ఇప్పుడు డిబేట్ ఇంకా అంతేనా? కథమా? ఇంకా డిబేట్ మీ చేత కాదని మీరు డిబేట్ ఒప్పేసుకున్నారా? డిబేట్ డిబేట్ రెడీ అండి. సంతోష్ కుమార్ గారు చెప్పారు, మేము ఫిక్స్ అయిపోయాం 25వ తారీఖు రైట్ 8 25 గంటలకి. రండి. ఎవరైనా మా వస్తారేమో ఛానల్లో చూస్తాం. సార్ మీ ఎవరైనా క్రైస్తవ వస్తారేమో ఛానల్లో చూస్తాం. మేము పెట్టాం. మేము మేము ఫిక్స్ క్రైస్తవ అయితే ఛానల్ లేక మాకు మేము అవసరం ఫిక్స్ లేదండి. ఇచ్చేస్తాం. సంతోష్ కుమార్ గారి నెంబర్ కి మీ నెంబర్ కి మీ నెంబర్ కి నాకు క్రైస్తవ సంబంధం ఛానల్లో లేదు. మేము సంతోష్ కుమార్ రాము. గారి మీరు నెంబర్ కి కట్ చేసి పెట్టుకున్నా మాకు ఇబ్బంది మానేసుకోండి లేదు సార్. మీరు వాయిస్ కట్ మానేసుకోండి. చేసి పెట్టుకున్నా బాధ లేదు, నాకు అవసరం లేదు. కానీ మేమైతే మాత్రం సంతోష్ అన్న కానీ మేము కానీ ఎవరు రాము. ఎందుకంటే క్రైస్తవ మానేసుకోండి. ఛానల్లోకి మేము రాము. భయం మీరు వీలైతే భయం ఏమన్నా పెట్టుకోండి. భయం కాదు. భయం భయం కాదు. భయం మీకు భయమే మీరు మా రాలేకపోతున్నారు. ఛానల్లోకి రాలేకపోతే సార్ మా ఛానల్లో ఇంతవరకు గెలిచి పోయినటువంటి క్రైస్తవుడు ఇంతవరకు ఎవడూ లేడు ఇంతవరకు. మీరు కొత్తగా మాకు భయం మీరు అనుకుంటున్నారా? క్రియేట్ చేస్తారు. అనేసుకోండి, మీరు అనేసుకోండి, మీరు అనేసుకోండి. అవతల బయటికి వెళ్ళినా ఒక కూడా పని చేయండి సార్. అనుకుంటున్నారు. నేను లింక్ పంపిస్తాను సార్ నా ఛానల్ మేము చెప్పిందని సార్. సమాధానం చెప్పగా, మీరు మీకు చెప్పిందని సమాధానం చెప్పగా మీకు ఒకరొకరు బూతులు తింటున్నారు, అందుకే సార్ వచ్చామని వాళ్ళు అంటారు. అవునా? అయితే ఒక పని చేద్దాం సార్. మేము డిబేట్ చేశాము. దాదాపు నేను రామ్దూత్ ఛానల్లో ఒక 15 మంది అన్న డిబేట్ చేశాను. 15 మంది లింకులు పంపిస్తాను చూడండి. మీకు అర్థం అవుతుంది వాళ్ళని ఎంత గౌరవంగా చూడండి. ఒక ఆప్షన్ ఇస్తున్నాను చూడండి. అంత కెపాసిటీ ఉన్న వాళ్ళు, అంత మందిని ఓడించేసిన వాళ్ళు ప్రతి రోజు లింక్ పెట్టేస్తాను సార్. వచ్చేసి మమ్మల్ని ఓడించేసి వెళ్ళిపోండి. మీ లింకులు మీ తిప్పలు మీరు ఎట్లుందంటే సార్ నవ్వుతాను. ఇంకా నేను సామెత చెప్తే ఆడుకోబోతుంది. ఎందుకంటే బాగోదు. మీరు పెద్దవారు అంటే నాకంటే నేను నాకంటే చాలా పెద్దవారు. ఇంత చిన్న వయసులో ఉన్నటువంటి వ్యక్తిని నేను మీతో మాట్లాడుతున్నాను. కాబట్టి ఈ విధంగా మీరు ఆలోచించుకోకుండానే మీరు నాతో ఇంత దిగజారి మాట్లాడుతున్నారంటే ఆ క్రైస్తవం అలా నేర్పుతుందో ఏమో అర్థం కాదు. ఇది మంచి అవకాశం. మా ప్రతిరోజు లింక్ మీకు పెడతాం. మీరు ఈ అవకాశం సద్వినియోగం చేసుకోండి. ప్రతి పాటను మీ ఛానల్ కి ఎలా తిరుగుతున్నారో మా ఛానల్ కి అలాగే తిరుగుతున్నాం. రండి, దమ్ముగా రండి. నిజమైన హిందూ ఎవడో రండి. నేనైతే ఒకటి చెప్తానండి. బైబిల్ సార్ కదా, బైబిల్ గురించి సార్, ఈ రోజు కూడా బైబిల్ గురించి నేను చెప్పేదేనండి. బైబిల్ గురించి మీరు పెట్టండి. బైబిల్ గురించి మన ఇద్దరం సింగిల్ టు సింగిల్ డిబేట్ చేద్దాం అంటున్నా. పెట్టండి సార్, మీ ఛానల్లో పెట్టండి. ఈ రోజు లింక్ పంపించండి సార్, లింక్ పంపించండి. బైబిల్లో డిస్కషన్ మన ఇద్దరం చేద్దాం. ఏంది ఊరికి ఏందండి సోదండి సార్. ఇప్పుడు మీరు ఇందాక అన్నారు అందుకంటే సోది మీదండి. ఒకటి రాముల గురించి మేము లింక్ పెడతాము, రండి మా ఛానల్లోకి రండి.
యేసు లింక్ గురించి, పెడతాం వచ్చేయండి సార్. యెహోవా గురించి, బైబిల్ గురించి మీరు పెట్టండి. మీరు లింక్ పంపించండి, నేను రాముడి వచ్చేస్తా గురించి, డైరెక్ట్. బ్రహ్మరేపు గురించి, శివుడు కాచుకున్న వీర్యం గురించి, ఎందుకు సార్ ఆ మీరు ఊరికనే? కాదు, ఇవన్నీ అలా చెప్పుకుందాం, కాదండి. మాట్లాడుకుందాం అంత సార్. అలా కూలంకషంగా కాదండి. చరిత్రలన్నీ బయటికి తీద్దాం సార్. గుండె అందరికి తెలియాలి సార్. కాదండి, మనస్సాక్షిని చంపుకొని ఎందుకు తెలియాలి సార్. బతుకుతున్నారో అర్థం కావట్లేదు సార్. మీరు ఎందుకు కార్చుకుంటారు సార్ మనస్సాక్షిని అలాగా? చంపుకోండి సార్, అంత క్రాంతి గారు. అంత బలహీనలా సార్? ఎందుకు అంత ఎందుకు బలహీనత్వంలో కార్చేసుకుంటారు ఉన్నారు సార్? మీరు. అలా కార్చేసుకోవడం ఏంటి సార్? రాత్రి రామాయణంలో పాయింట్ చదివాను సార్. కార్చేసుకున్నాడంట అదితో. అలా ఎలా కార్చేసుకుంటాడు అర్థం సార్, కాలే. లోతు లోతు విశ్వామిత్రుడు చెప్తున్నాడు రాముడికి, సార్, రెండు పక్కల్లో ఆ లోతు లోతు కార్చేసుకున్నది కూతురు, ఎక్కడ రెండు పెట్టాలో పక్కల్లో తెలియక దేవతలు నానా సార్ పాటలు బిడ్డ పడ్డారంట. పక్కల సార్ బిడ్డ దాన్ని ఏమో పక్కల్లోనే వీర్యం దాన్ని ఎక్కడ కార్చారండి. దాన్ని ఎక్కడ పడేయాలో మనిషి తెలియక ధర్మం కోసం వీర్యం కార్చడానికి చంపాడండి యెహోవా. ఇదెంత కర్మ గంగా ఏందో చెప్పండి సార్. అర్పించిందంట. ఇంతకంటే కర్మ ఏమన్నా ఏంటి ఉందా అండి సార్ బైబిల్లో? ఏం సార్ కార్చేసుకోవడం? ఇదేం అసలు దారుణం ఏం సార్? కర్మ సార్ మీరు మనకు బైబిల్ కూడా అసలు అంత బలహీనత మనకు ఇట్లాంటి కూడా లేదు కదా వీర్య సార్. మనం గ్రంథం అండి. బెటర్ నేను వాళ్ళ సార్ కంటే మనం బెటర్. నేను వీర్య మనం గ్రంథము కనీసం అంటానండి బైబిల్. నిద్రాశక్తి కొంచెమైనా మనకు ఉంది. నా లైవ్ లో చూడొచ్చండి, వీర్య గ్రంథం అంటానండి. వీర్య గ్రంథము ఏదైనా ఉంది అంటే ఆ. బైబిల్ అండి. వీర్య అదే గ్రంథం వీరి బైబిల్లో గ్రంథాలు మేము ఉంటది. చూపించడం, అందుకే మీరు మన ఆడే దొంగ ఆ, నాటకాలని వీరి గ్రంథం ఎక్కడ ఉందో రా- చూడండి రా నాయన. రామాయణం వీర గ్రంథం అండి. రామాయణం వీర గ్రంథం, కానీ అవును ఈ బైబిల్ ఉంది. వీర్య గ్రంథం అండి. ఏం చేస్తావు అదే దిక్కుమాలి అదే అట్లా రాశారండి. ఇది కాశ్మీరీ మరేమో కనీసం గ్రంథాలు అసలు ఎన్ని రాసిన ఉన్నాయో. వాళ్ళని మీరు తుప్పు అని కూడా ముయ్యట్లేదు సార్ మీరు. కనీసం ఎందుకురా ఇట్లా రాసుకున్నారు, ఎందుకు తీసేయలేరురా? మేరీకి అదే రాసిపెల్ చేస్తున్నాం మేము తీసేశారు, రోజు. అలాగే మేరీకి రాసిపెల్ మేము అదే తీసేశారు, చేస్తున్నాం. ఫిలిప్ రాసిపెల్ తీసేశారు, ఇవన్నీ తీసేశారు రా. ఏసారు గ్రంథం లేదు, ఇన్ని రకాల యుద్ధ గ్రంథం రామాయణాలు లేదు, ఉంటాయి, అన్ని 50 రకాల తీసేశారు రా. రామాయణాలు ఆ ఉంటాయి. రంకు వాల్మీకి పొంకులు వాల్మీకి తీసేసిన వాళ్ళు వాల్మీకి అంటే అర్థం బిడ్డ కావట్లేదు బిడ్డ సార్. కాదు బిడ్డతో సంసారం, ఇద్దరు బిడ్డలతో 50 సంసారం రకాల చేసిన లోతు రామాయణాలు ఎందుకు ఉన్నాయి. పెట్టుకున్నారా 50 మీరు రకాల రామాయణాలు అని ఉన్నాయి. మిమ్మల్ని 50 తిట్టుకోకుండా, రకాల మీరు రామాయణాలు తిట్టుకోకుండా ఉన్నాయి. ఎలా ఉన్నారు సార్? 50 నాకు రకాల అర్థం కావట్లేదు. రామాయణాలు ఉన్నాయి. రాసినోని ఏం మీరు చేశారు? 50 తిట్టట్లేదు, రకాల మీ రామాయణాలు కర్మ సార్ అది. ఉన్నాయి. మీ కర్మ ఏంటి సార్ మీ అనిపిస్తున్నారు గ్రంథాలని మీరు. మా ఈ సంస్కృతం అని ఈ వీర్య దాచుకుంటున్నారు సార్. గ్రంథాన్ని అందరికీ తెలిసిపోతాయన్న మీ సార్ భోగతాలు. వీర్య గ్రంథాన్ని అనుభవిస్తున్నారు సార్ మీరు. వీర్య గ్రంథాన్ని అనుభవిస్తున్నారు మేము పట్టబయలు చేసాం సార్. మా సార్. వీర్య గ్రంథాన్ని మీ గ్రంథం గ్రంథాలు దాచుకుంటున్నారు సార్, సార్. వీర్య ఈ గ్రంథం బైబిల్ సార్ గొప్పదండి. బయటెట్టుకోవడానికి బైబిల్ మీకు వీర్య గ్రంథం అండి, చాలా గొప్పదండి. సరే, నిజంగా సరే, బైబిల్ వీర్య గ్రంథం అండి, చాలా గొప్ప గ్రంథం. బైబిల్ పరిశుద్ధ గ్రంథం, ప్రపంచం వీర్య హోలీ గ్రంథం బైబిల్ అండి, అని చెప్పింది. పారిశుద్ధ గ్రంథం అండి, అలాగే పారిశుద్ధ గ్రంథం, చూపించాలి. పారిశుద్ధ గ్రంథం బైబిల్. నేను నిరూపిస్తా. ఎవరో వస్తా సార్, మీరు లింక్ సరే ఇవ్వండి, సార్, నేను ఈ రోజు వస్తా. ఎందుకు డిబేట్ పెడదాం డిబేట్ మన ఇద్దరమే, చేయడానికి సింగిల్ టు ఎందుకు సింగిల్ సార్. క్రాంతి గారు, సింగిల్ టు నేను రెడీ. సింగిల్ మన ఇద్దరమే డిబేట్ నేను రెడీ. చేద్దాము. నేను రెడీ. లింక్ పారిశుద్ధ పెడతాను గ్రంథం వచ్చేయండి. బైబిల్. లింక్ పెడతాను వచ్చేయండి. ఓకే, ఈ రోజు నేను పెడతారా? రెడీ. లింక్ పెడతాను రైట్ వచ్చేయండి. అండి, సింగిల్ టు పెట్టేయండి. సింగిల్ నేను రెడీ. సింగిల్ ఓకే లింక్ రైట్ అండి. పెడతాను రెడీ. నాకు ప్రతి ఒక్క రామాయణం ప్రశ్న మొత్తం సార్, చదివేద్దాం ఈరోజు. నేను ఒక్కటే ప్రశ్న అడుగుతా బైబిల్లో, దానికి గిని మీరు సమాధానం చెప్పుకొని రామాయణం దాటిపోతే మొత్తం నేను చదివేద్దాం. బైబిల్ రామాయణం నమ్ముతానండి. మొత్తం నేను చదివేద్దాం. బైబిల్ గొప్ప గ్రంథం అంటానండి. నేను బైబిల్ గురించే మాట్లాడతా. రామాయణం గురించి మాట్లాడాలంటే నా ఛానల్కి రా. మన ఇద్దరం సింగిల్ టు సింగిల్ రామాయణం మాట్లాడతాం. నేను రెండు బైబిల్ నీకు గురించి రెండు మాట్లాడా, ఆప్షన్ రామాయణం గురించి సార్. మాట్లాడా, ఎవరి ఛానల్లో రానండి. నాకు కావాల్సిన లైవ్ ఇచ్చుకోండి. అయిపోయింది ఈ అయిపోయింది. నెట్లోకి వచ్చి లైవ్ ఇచ్చుకోండి. సార్, పతివత ఫైట్ ఎత్తే బయట ఓకే సార్. గడపమాన్ అదే దాడతానే చెప్తున్నారు ఉంగిందంట, ఇందాక నుంచి. గడపమాన్ దాడతానే అదే ఊడిపోయిందంట. అదే పతివత సేమ్ ఫైట్ అదే ఎత్తే చెప్తున్నారు ఇందాక నుంచి మీరు. గడపమాన్ దాడతానే సేమ్ అదే. ఊడిపోయిందంట. అలా ఎందుకు లేండి సార్, సేమ్ అదే. మీరు ఇంకా మీరు మనం బయటికి చేసి రాలేరు ఎదరోళ్ళ మీద పెట్టాలంటే సార్. మన తర్వాతే. ఆడోళ్ళు సార్, మనం ఆడోళ్ళు కాచుకుని ఎదరోళ్ళ మీద నింద సార్, మోపాలంటే మన తర్వాతే. సార్ ఆడోళ్ళు ఇంట్లో నుంచి బయటికి రారు కొంతమంది. అలానే మీరు కూడా అలానే ఉంటారంటే మీ ఇష్టం అండి. బయటికి రాద్దండి, ఆడే ఉండండి, ఆడే అవును మునిగండి, సార్, ఆడే మేము ఎదరో వంగండి ఛానల్లోకి సార్. వెళ్ళి మేము దెబ్బ సార్, ఆటలు ఆడే పెట్టుకోలేము సార్. మీరు సార్ వస్తున్నారు ఆడే కాబట్టి ఆ రెండు వీర్యంలోనే అంటాం మునగండి అంతే. సార్, ఇప్పుడు ఆ సంతోష్ వీర్యంలోనే గారిని కూడా మునగండి మేము సార్. తలా పిలం. ఆయన వచ్చేది ఆయన. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? సంతోష్ గారిని కూడా మీరు వస్తారా? అవునండి, మీకు దమ్ము ఉందా? నేను మేము ఉంటాను, అనలేదు. నేను ఆయన వస్తాను. వచ్చేది ఆయన. సరే, ఇప్పుడు నేను నిన్న వస్తానంటున్నా మొన్న కదండి. తొడగొట్టి మా దగ్గరికి వచ్చి అంత ఇప్పుడు తొడగొట్టి నేను ఇవాళేమో భయపడి పారిపోయాడు ఆయన. సరే, ఇప్పుడు నేను వస్తానంటున్నాను కదా సార్. నేను వస్తాను, సంతోషంగా రండి వస్తాను, సార్. ఇద్దరం వస్తాం, రామాయణం కూర్చుంటాం. మీద ఆయన రండి. వస్తానన్నాడు. ఇప్పుడు మీరు వస్తానంటే రండి. బైబిల్లో డిస్కషన్ మాట్లాడదాం, బైబిలే సరే, తీసుకుందాము, ఉండండి సార్. బైబిల్ మాట్లాడిన తర్వాత చూద్దాం. నా స్టార్టింగ్ కూడా అయ్యే